ఈరోజు మన క్లాస్‌లోకొచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి. ఈ డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి అనే పేపర్‌లో మనం ఇప్పుడు యూనిట్ 2ని డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇందులోకొచ్చేసరికి ఫస్ట్ క్వెషన్ చూడండి నాన్న. ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో అడిగాడు. దానికి అడ్వాంటేజెస్ అడిగాడు, డిసడ్వాంటేజెస్ అడిగాడు. అండ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. సో, ఇప్పుడొచ్చేసరికి వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్? లింక్డ్ లిస్ట్ అనగానే మీకు ఏటి మైండ్‌లోకి రావాలి? ఒక ట్రైన్ నాన్న. ట్రైన్ ఏదైతే బోగీ ఒక్కోట్లి చైన్ లింక్ ఉంటుందో, ఒక బోగీ దానికి లింకు. ఒక బోగీ లింకు. అలా చైన్ సిస్టమ్‌లో లింక్ ఉంటుందో, ఇక్కడ కూడా లింక్డ్ లిస్ట్ అనేది ఒక చైన్ సిస్టమ్‌లో ఒక ట్రైన్ ఎలాగైతే ఏర్పడిందో, లింక్డ్ లిస్ట్ కూడా అలాగే ఏర్పడింది నాన్న. ఈటికొచ్చేసరికి అక్కడ ఎలాగైతే ఒక బోగీకి ఇంకో బోగీకి చైన్ సిస్టమ్ లింక్ ఏదైతే ఉందో, ఇక్కడికొచ్చేసరికి ఒక నోడ్‌కి ఇంకో నోడ్‌కి అక్కడ బోగీ అనేది ట్రైన్ యొక్క ఒక్కో దానికి ఒక పట్నం, ఒక బోగీ ఏదైతే ఉందో, నెక్స్ట్ బోగీకి చైన్ సిస్టమ్ ఎలాగైతే లింక్ ఉందో, ఇక్కడికొచ్చేసరికి లింక్ లిస్ట్‌కొచ్చేసరికి ఒక నోడ్‌కి, ఇంకో నోడ్‌కి లొకేషన్ అనేది లింక్‌గా ఉంటుంది. అదే యారో మార్క్ నాన్న. యారో మార్కు దీని యొక్క అడ్రెస్ అనేది ఈ నోడ్‌లో స్టోర్ అవుతుంది. అది ఎలా చూద్దాం. ఫస్ట్ నీకేం గుర్తు రావాలి? ట్రైన్ గుర్తు రావాలి. ఇలా ఒక ట్రైన్ అనేది మీకు లింక్ లిస్ట్ అనగానే గుర్తొచ్చేసిందనుకో, మీకు ఈజీగా లింక్ లిస్ట్ అనేది టాపిక్ అర్థమవుతుంది. ఇందులోకొచ్చేసరికి ఫస్ట్ బోగి, సెకండ్ బోగి అలా ఉంటుంది కాబట్టి, దాంట్లో ఏంటి చైన్ సిస్టమ్ అనేది లింక్ చేసి ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి మనకేమవుతుంది, ఈ నోడ్ యొక్క లొకేషన్ ఇక్కడ అనేది స్టోర్ అవుతుంది. ఈ నోడ్ యొక్క లొకేషన్ ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏదైతే ఉందో, ఇక్కడ ఏదైతే నోడ్ ఉందో, ఆ నోడ్‌కి 2 టైప్స్ నాన్న. ఒకటేటి డేటాని స్టోర్ చేసుకునే టైపు. ఇంకోటి లొకేషన్ స్టోర్ చేసుకుంటుంది. ఒక బోగి ఏం చేస్తుంది? డేటాను స్టోర్ చేసుకుంటే, ఇంకోటనేది లొకేషన్‌ని అంటే నెక్స్ట్ నోడ్ యొక్క లొకేషన్‌ని ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో ఒక డేటా ఎంటర్ చేశాను నేను. తర్వాత ఇక్కడ ఒక డేటా ఎంటర్ చేశాను. తర్వాత ఇక్కడ ఒక డేటా ఎంటర్ చేశాను. అలా 3 నోడ్స్ ఏర్పడ్డాయి. ఒక ట్రైన్‌లో చూసేసరికి 3 బోగీలు ఏర్పడ్డాయి. వాటికి ఎలా లింక్ చేసావు? ఒక చైన్ ఇచ్చి లింక్ చేయడం జరిగింది. ఇక్కడికొచ్చేసరికి ఇది కూడా ఒక చైన్ సిస్టమ్. ఇక్కడ ఇక్కడ మాత్రం ఏం జరుగుతుంది? ఈ నోడ్ యొక్క ఇదేదైతే నోడ్ యొక్క డేటా ఉందో, ఆ డేటా యొక్క లొకేషన్ అనేది ఈ ముందు నోడ్ యొక్క డేటా పార్ట్ ఏదైతే ఉందో, ఇది డేటా పార్టు, ఇది మెమరీ పార్టు. మెమరీ పార్ట్ అంటే ఏటి? లొకేషన్‌ని స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ డేటా యొక్క లొకేషన్‌ని ఈ ముందు పార్ట్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడికొచ్చేసరికి దీని యొక్క లొకేషన్ ఎక్కడుంటది? ఈ డేటా యొక్క లొకేషన్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుందంటే, ఏదైతే రెండో బోగి ఉందో లేదా రెండో నోడ్ ఉందో, ఆ నోడ్‌లో స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీని యొక్క డేటా లొకేషన్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇది నల్‌గా ఉండిపోతుంది. అంతే నెక్స్ట్ ఏం బోగీలు లేకపోతే నల్ కదా! ట్రైన్‌లో ఇప్పుడు ట్రైన్ చూసేటప్పుడు ట్రైన్ చివరల బోగి మీద ఏముంటుంది? ఇలా క్రాస్ చేసి ఉంటుంది నాన్న. క్రాస్ చేసి ఉంటుందంటే అది ఎండింగు. దాని వెనక్కి ఇంకేం బోగీలు ఉండవని దాని దాని అర్థం. ఇక్కడికొచ్చేసరికేంటి ఇది ఈ ట్రైన్‌కనేది ఇది ఎండింగు. ఈ ఎక్స్‌ట్రాగా ఇంకేమి ఉండవనేసి ఆ నల్ అనేది రిప్రజెంట్ చేయడం జరిగింది. నల్ అంటే ఇక్కడ క్రాస్ చేసాం. క్రాసింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ ఎక్స్‌ట్రా బోగీస్ ఏమి లేవని అర్థం. ఇక్కడికొచ్చేసరికి లింక్డ్ లిస్ట్ అనేది సేమ్ ట్రైన్ సిస్టమ్ లాగే ఉంటుంది. మీకు ఈ సింపుల్‌గా చెప్తా వినండి. చూడండి, లింక్డ్ లిస్ట్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. లింక్డ్ లిస్ట్ అంట ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? అయితే ఏంటి? అయితే రో వైస్‌లో ఉంటుంది. లేదా కాలమ్ వైస్‌లో ఉంటుంది. ఎందుకంటే ఒక లీనియర్‌గా ఎళ్ళాలంటే ఒకదాని తర్వాత ఒక ఇంటికెళ్తాము. అంటే ఒక బోగి తర్వాత ఇంకో బోగి ఎలా వరుసగా లైన్‌గా ఉంటుందో దాన్నే లీనియర్ స్ట్రక్చర్ అంటాం. లేదా సపోజ్ ఇంకేంటంటే ఒక వీధిలో హౌసెస్ ఉన్నాయి. ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటికెళ్తున్నాం. ఒక ఇంటి తర్వాత ఇంకో ఇంటికి అంటే ఏం జరుగుతుందక్కడ? లీనియర్‌గా ఒక హౌస్ చెక్ చేసిన తర్వాత ఇంకో హౌస్‌కి ఎళ్తాం కాబట్టి దాన్ని లీనియర్ స్ట్రక్చర్ అంటాం.
లేదా ఒక బోగి తర్వాత ఇంకో బోగి ఎండింగ్, స్టార్టింగ్ అలాగా ఒకదాని తర్వాత పక్కనే ఏర్పడతాయి. దాన్ని లీనియర్ స్ట్రక్చర్ అంటాం నాన్న. అండ్ ఇట్ ఈస్ వెరీ కామన్ డేటా స్ట్రక్చర్. ఇదనేది వెరీ కామన్ డేటా స్ట్రక్చర్ కన్సిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ నోడ్స్. ఈ వేటిని కన్సిస్ట్ చేస్తాయి? ఒక సమ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ నోడ్స్‌ని కన్సిస్ట్ చేస్తాయి. ట్రైన్ ఏం చేస్తుంది? గ్రూప్ ఆఫ్ బోగీస్‌ని కన్సిస్ట్ చేసి ఒక ట్రైన్‌లో ఏర్పడింది. ఇక్కడొచ్చేసరికి గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఇదొక నోడు, ఇదొక నోడు, ఇదొక నోడు. ఈ గ్రూప్ ఆఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంబైన్ చేసి కన్సిస్ట్ అయ్యి ఒక ఏదైతే లింక్ లిస్ట్ ఉందో లింక్ లిస్ట్‌గా ఏర్పడింది. అక్కడేమైంది? బోగీస్ అన్నీ కలిపి ఒక ట్రైన్‌లో ఏర్పడ్డాయి. ఇక్కడ అన్ని నోడ్స్ అన్నీ కలిపి బోగి అంటే బోగి ఈక్వల్స్ టు ఇక్కడ నోడ్ నాన్న. నోడ్ అంటే ఇక్కడ లింక్ లిస్ట్‌లో నోడ్ అంటాం. ట్రైన్‌కొచ్చేసరికి బోగి అంటాం. ట్రైన్ గుర్తుంటే లింక్ లిస్ట్ అంతే. ఇక్కడికొచ్చేసరికి సీక్వెన్స్ విచ్ ఈస్ డివైడెడ్ 2 పార్ట్స్. అవి 2 పార్ట్స్‌గా డివైడ్ చేసాం. ఏమంటే ఆ భోగిలో ఏంటి 2 పార్ట్స్‌గా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్‌ది ఏంటి నాన్న డేటాని ఎంటర్ చేస్తాం. అంటే డేటా పార్ట్ ఫస్ట్‌దేంటి డేటా పార్ట్. సెకండ్‌ది అడ్రెస్ పాయింట్. అడ్రెస్ పార్ట్ అంటే ఏంటి ఎనదర్ నోడ్ అయితే ఏదో ఉంటుందో దాని పక్క నోడ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క అడ్రెస్ లేదా లొకేషన్ అనేది ఈ డేటా పార్ట్ లేదా ఈ అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అవుతుంది. ఈ మెమరీ పార్ట్ లేదా ఈ అడ్రెస్ పార్ట్ అనేది ఏదైతే నెక్స్ట్ నోడ్ యొక్క డేటా ఉందో దాని లొకేషన్ అంతా ఈ ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అవుతుంది. అది ముందు నోడ్ యొక్క డేటా ఏదైతే ఉందో డేటా దాని అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతుందని అందరికీ డౌట్ రావచ్చు. దానికోసం ఒక స్టార్ట్ అనే ఒక నోడ్ ఉంటుంది నాన్న. అది ఎక్కువగా రాయము. అది రాయాల్సిన అవసరం ఉండదు. అక్కడ స్టోర్ అవుతుంది. బట్ అది అంత అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ డేటా పార్ట్, ఈ అడ్రెస్ పార్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ అడ్రెస్ పార్ట్‌లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ స్టోర్ అవుతుంది. తర్వాత ఈ అడ్రెస్ పార్ట్‌లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ స్టోర్ అవుతుంది. ఇక్కడనేది నల్ పాయింటర్ ఉంటుంది. నల్ అంటే ఏంటి? ఇంకా ఎక్స్‌ట్రా‌గా ఏం బోగీస్ లేవని చెప్తుంది. ఇంకా ఎక్స్‌ట్రా ఏవైనా నోడ్స్ లేవనేది ఈ లింక్ లిస్ట్ చెప్పింది. ఈచ్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ ఇట్స్ ఓన్ డేటా. ప్రతి నోడు ఏం కన్సిస్ట్ చేస్తది? ఓన్ డేటాని కన్సిస్ట్ చేస్తది. ద డేటా అడ్రెస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్. ఏదైతే ఈ డేటా అడ్రెస్ ఉందో, ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అంట. ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? ఈ నోడ్‌లో ఏం స్టోర్ అవుతుంది? ఈ బోగీలో ఏం స్టోర్ అవుతుంది? ఏదైతే నెక్స్ట్ బోగి ఉందో, ఏదైతే నెక్స్ట్ నోడ్ ఉందో, అందులో ఉన్న డేటా అడ్రెస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. డేటా అడ్రెస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. డేటా అడ్రెస్ అనేసరికి ఏం చెప్పుకోవచ్చు నార్మల్‌గా? ఇక్కడ నేనే ఉన్నాను. ఇక్కడ నేనున్నాను. నా అడ్రెస్ ఏంటి? సపోజ్ నా అడ్రెస్ సాలూరు అనుకోండి. నా అడ్రెస్ అనేది సాలూరు అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ నోడ్ ఒక అబ్బాయి బొబ్బుల అబ్బాయి అనుకోండి. ఆ బొబ్బుల అబ్బాయి ఆ అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ ఏదైతే ముందు నోడ్ ఉందో, ఆ ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్, డేటా పార్ట్ కాదు. అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అవుతుంది. ఫస్ట్‌ది ఎప్పుడు డేటా పార్ట్, రెండోది అడ్రెస్ పార్ట్. ఇది స్టార్టింగ్ నోడ్ అంటాం. ఇది ఎండింగ్ నోడ్ అంటాం. ఎప్పుడైతే ముందున ఉంటుందో దాన్ని స్టార్టింగ్ నోడ్ అంటాం. ఎండ్‌లో ఉండేదాన్ని ఎండింగ్ నోడ్ అంటాం. ఎలా ఫార్మ్ అవుతుంది? చైన్‌లా ఫార్మ్ అవుతుంది. ఒక చైన్‌లా కదా! మన మెడలో చైన్ ఎలా ఉంటుంది? ఒకదానికొకటి అలా లింక్ చేసి ఉంటుంది. అలాగే ట్రైన్ ఎలా ఉంటుంది? ఒక బోగీకి చైన్ లింక్ ఉంటుంది. లింక్ లిస్ట్ కూడా ఒక చైన్ లింక్‌లా ఉన్నది చూడండి. ఆ చైన్ ఏంటి అక్కడ? యారో మార్క్. చైన్ ఏంటి? యారో మార్క్. చైన్ ఏంటి? యారో మార్క్. ఒకసారి చూడండి. లింక్డ్ లిస్ట్ ఆర్ యూజ్డ్ టు క్రియేట్ ట్రీస్, గ్రాఫ్స్. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి గ్రాఫ్స్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఎలా? సపోజ్ ఈ బోగుల్ని యూజ్ చేస్తామా? అవి ట్రీస్‌గా ఎలా క్రియేట్ చేస్తామంటే, ఇంకొక బోగి ఇది పేరెంట్ నోడ్ అవుతుంది. దాని యొక్క చైల్డ్ నోడ్స్. అంటే ఏదైతే లింక్డ్ లిస్ట్ నోడ్ ఉందో దాన్ని సెపరేట్ చేసాం. దాని యొక్క చైల్డ్ నోడ్స్ వచ్చాయి. చూడండి ఇలా స్ట్రెయిట్ లైన్‌గా ఉన్నప్పుడు ఏమైందది? లింక్డ్ లిస్ట్ అయింది. దాన్నే 2 నోడ్లుగా ఎక్స్‌చేంజ్ చేసినప్పుడు ఏమైందది? ట్రీ అయింది. అదే గ్రాఫ్స్‌గా అవ్వాలంటే ఒక ఎడ్జ్‌కి, వెర్టిసెస్‌కి కనెక్టింగ్ అయినప్పుడు అవి గ్రాఫ్‌గా ఏర్పడతాయి. నెక్స్ట్ చూడండి. చూడండి ఆల్రెడీ మీకు చెప్పాను.
ఏముందిక్కడ? హెడర్. అంటే ఈ స్టార్టింగ్ పోర్ట్‌ని హెడర్ అని అంటాం. ఇది ఎండింగ్ అంటాం. ఇందులోకొచ్చేసరికి ఫస్ట్ పోర్ట్‌లో ఏదైతే డేటా ఉందో, ఏదైతే ట్రైన్‌లో ఉందో, ఏదైతే నోడ్స్ ఉన్నాయో, ఈ గ్రూప్ ఆఫ్ నోడ్స్, ఈ 3 నోడ్స్ కలిపి ఒక లింక్డ్ లిస్ట్‌గా ఏర్పడింది. గ్రూప్ ఆఫ్ బోగీస్ కలిపి ఒక ట్రైన్‌లా ఏర్పడింది. సో, ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏముంటుంది? డేటా పోర్ట్ నాన్న. ఏదైతే నువ్వు ఏదైతే డేటా ఇవ్వాలనుకుంటున్నావో అది ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏదైతే బోగీ ఉందో లేదా నెక్స్ట్ ఏదైతే నోడ్ ఉందో దాని అడ్రెస్ అనేది ఈ అడ్రెస్ పార్ట్‌లో ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఒక సాల్వర్ అబ్బాయి ఒక ఈ అబ్బాయి సాల్వర్ అబ్బాయి. అడ్రెస్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ముందు నోడ్ యొక్క అడ్రెస్‌లో స్టోర్ చేసుకుంటుంది. అలాగే ఇక్కడ బొబ్బుల అబ్బాయి ఉన్నాడు. ఆడు అతని యొక్క అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఆ ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్ ఏదైతే ఉందో అందులో స్టోర్ అవుతుంది. ఇంకా ఎక్స్‌ట్రాగా బోగీస్ ఉన్నాయనుకో అడ్రెస్ అని ఉంటుంది. ఒకవేళ బోగీస్ అని లేకపోతే ఇలా క్రాస్‌లో ఉంటుంది. క్రాస్ అని ట్రైన్‌కి లాస్ట్‌లో క్రాస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనిస్తే. ఎందుకంటే ఎక్స్‌ట్రాగా బోగీస్ ఏవి లేవు. అదే ఎండింగ్ అని అర్థం. అడ్వాంటేజ్ చూద్దాం. ఇప్పటి వరకు లింక్ లిస్ట్ అంటే ఏంటి అర్థమైంది. ఒక ట్రైన్ అని గుర్తుపెట్టుకోండి. దానికి ఒక అడ్వాంటేజెస్ ఏమున్నాయో చూడండి. దే ఆర్ డైనమిక్ ఇన్ నేచర్. ఇది డైనమిక్ నేచర్‌ని కలిగి ఉంటుంది. అంటే ఏంటి? సైజ్ పెంచుకోవచ్చు అండ్ సైజ్ తగ్గించుకోవచ్చు. అంటే ఏంటి? నోట్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బోగీలు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు ట్రైన్‌కి. అలా. ఎలోకేట్స్ ద మెమరీ వెన్ రిక్వైర్డ్. ఆ మెమరీ అలొకేట్ అవుతుంది. అంటే ఒక బోగీని ఎలా అయితే పెంచుకుంటామో అప్పుడు నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఇక్కడ స్టోర్ అవ్వడం జరుగుతుంది కదా! సో, అలాగా మెమరీ బ్లాక్ ఎక్వైర్ అవుతుంది. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ కెన్ బి ఈజీలీ ఇంప్లిమెంటెడ్. ఇన్సర్షన్, డిలీషన్ ఈజీగా చేసేయవచ్చు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఈ బోగి ఉందో, ఏదైతే ఈ నోడ్ ఉందో దీన్ని ఎలా డిలీట్ చేస్తావు? ఈ అడ్రెస్ ఏదైతే ఉందో ఆ అడ్రెస్‌ని ఫ్రీ చేసేస్తాం. ఫ్రీ ఫంక్షన్ యూజ్ చేసి ఫ్రీ చేస్తాం. అంటే ఈ అడ్రెస్ అనేది ఇక్కడ పోతుంది. అడ్రెస్ పోతే ఏమవుతుంది? ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇక్కడ అడ్రెస్ తీస్తే లింక్ పోతుంది. అంటే ట్రైన్‌కేటి చైన్ లింక్ తీసిస్తే అక్కడ చైన్ లింక్ తీస్తే ఏమవుతుంది? ఈ బోగి ఏదైతే ఉందో అది పోతుంది. ముందు ఏదైతే బోగి ఉందో అది ఉంటుంది. అంటే డిలీట్ చేసామని అర్థం. ఇక్కడికొచ్చేసరికి అడ్రెస్ అనేది ఇక్కడ డిలీట్ చేసిస్తే మొత్తం నోడ్ పోయిందని అర్థం. నోడ్ డిలీట్ అయిపోయిందని అర్థం. ఒకవేళ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తావు? ఏదైతే ఈ లాస్ట్‌లో ఉన్నదో, ఏదైతే ఈ లాస్ట్‌లో ఉందో నల్ పాయింటరు దానికి ఇంకో నోడ్ క్రియేట్ చేసి ఆ అడ్రెస్ అనేది ఈ నోడ్‌లో పెడతాం. అడ్రెస్ పార్ట్‌లో పెడితే అక్కడ నోడ్ క్రియేట్ అయిపోద్ది. అదే ఇన్సర్షన్, డిలీషన్ అయిపోయింది. నెక్స్ట్ స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్స్ అండ్ క్యూస్ కెన్ బి ఈజీలీ ఎగ్జిక్యూటెడ్. స్టాక్స్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. స్టాక్స్ అంటే ఏంటి? స్టాక్స్ అనేసరికి మీ అమ్మగారు గుర్తు రావాలి. మీ అమ్మగారు ఏసిన దోసలు గుర్తు రావాలి. ఒక్కొక్క దోస ఏస్తుండగా ఒక్కొక్క ప్లేట్‌లో పెడతాం. అలా ఒకే ప్లేట్‌లో అన్ని దోసలు పెట్టేసావు. ఏంటి? ఫస్ట్ ఏసిన దోస ముందున ఉంది. తర్వాత దాని పైకి ఏదైతే లాస్ట్‌లో ఏస్తున్నావో అది పైకొచ్చింది. నువ్వు లాస్ట్ దోస ఏదైతే ఉందో, లాస్ట్‌లో ఏదైతే ఏసావో ఆ దోసని తీసుకొని తింటావు కదా! అంటే అక్కడేమైంది? లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. లాస్ట్‌లో ఏదైతే పెడతావో అది ఫస్ట్ బయటికి తీస్తాం కాబట్టి దాన్ని లాస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్ ఫంక్షన్ అంటాం. దాన్నే ఏమంటాం ఇక్కడ? స్టాక్ అంటాం. క్యూ వచ్చేసరికి ఏం గుర్తు రావాలి? ఒక బ్యాంక్‌కెళ్ళావు. బ్యాంక్‌కెళ్ళినప్పుడు ఏమైంది? ఏదైనా అప్లికేషన్ ఫిల్ చేసి ఒక క్యూలో ఉన్నావు. లైన్‌లో నించున్నావు. లైన్‌లో నించున్నప్పుడు ఫస్ట్ ఎవరైతే ఎళ్లారో లైన్‌లో వాళ్ళ పని అయిపోయి బయటకొచ్చేస్తారు. అంటే ఏమర్థం? ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. అక్కడికొచ్చేసరికి లాస్ట్ ఇన్, లాస్ట్ ఔట్. ఇక్కడ ఫస్ట్ ఇన్, ఫస్ట్ ఔట్. అంతే క్యూ అండ్ స్టాక్ అంటే అర్థం. ఇక్కడ లింక్ లిస్ట్ రెడ్యూస్ ద యాక్సెస్ టైమ్. యాక్సెస్ టైమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఫాస్ట్‌గా ఇక్కడ ఏదైతే అడ్రెస్ ఉందో దాన్ని డిలీట్ చేసిన వెంటనే అక్కడ డిలీట్ అయిపోతుంది. లేదా ఏదైతే యాడ్ చేస్తావు అనుకుంటున్నావో దాని యొక్క అడ్రెస్ యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది. లేదా నువ్వు ట్రావర్స్ చేయాలి. ఫస్ట్ ఈ డేటాకెళ్తావు. తర్వాత ఈ అడ్రెస్‌లోకెళ్తే సో, ఈ అడ్రెస్‌లోకెళ్తే ఏమవుతుంది? ఈ డేటా దగ్గరికెళ్ళిపోయినట్టే. నెక్స్ట్ నోడ్‌కెళ్ళిపోయినట్టే. ఎందుకంటే ఈ నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ నోడ్‌కెళ్ళినట్టు. అంటే ఫాస్ట్‌గా యాక్సెస్ చేస్తావు. నెక్స్ట్ చూడండి. ఇప్పటిదాకా అడ్వాంటేజెస్ అయ్యాయి. లింక్ లిస్ట్ అంటే ఏంటో చెప్పుకున్నాం. అడ్వాంటేజెస్ అయ్యాయి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్. ఇక్కడికొచ్చేసరికి ఫస్ట్ పాయింట్ చూడండి. ద మెమరీ ఈజ్ వేస్టెడ్
పాయింటర్స్ రిక్వైర్డ్ ఎక్స్ట్రా మెమరీ ఫర్ స్టోరేజ్. ఏమన్నాడు ఇక్కడ? ఎక్స్ట్రా మెమరీ ఎలా అవుతుంది? పాయింటర్స్ ఎలా ఎక్స్ట్రా మెమరీ అవుతుందంటే, మీరు ఇక్కడ పిక్చర్‌ని గమనించండి. మనకి నోడ్‌లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి? 2 పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి డేటా పోర్ట్, రెండోది అడ్రెస్ పోర్ట్. అడ్రెస్ పోర్ట్ అంటే ఏంటి? మెమరీ. మెమరీ అంటే ఏంటి? ఒక పాయింటర్ అని అర్థం. పాయింటర్ ఏం చేస్తుంది? ఒక అడ్రెస్‌ని స్టోర్ చేసుకుంటుంది. సో, డేటా పోర్ట్‌తో పాటు అడ్రెస్ కూడా ఉంది. ఇదొక మెమరీ తీసుకుంటే, ఇది కూడా ఒక మెమరీ రిక్వైర్ చేసుకుంటుంది కదా! సో, ఎక్స్‌ట్రా మెమరీ అనేది ఈ పాయింటర్ వేరియబుల్ వల్ల ఎక్స్‌ట్రా మెమరీ అక్కడ వేస్టేజ్ అయింది. సో, ఆ పాయింట్ అలాగా. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి. నో ఎలిమెంట్ కెన్ యాక్సెస్డ్ రాండమ్‌లీ. రాండమ్‌గా యాక్సెస్ చేయడం అవ్వదు. ఎందుకు సపోజ్ చెప్తాను చూడండి. ఫిగర్ చూడండి. ఫస్ట్ ఈ డేటాకొచ్చావు. ఫస్ట్ ఎప్పుడైనా స్టార్టింగ్‌లోనికి ఎళ్తావు కదా! ఫస్ట్ డేటాకెళ్ళావు. తర్వాత నోడ్‌ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఏదైతే అడ్రెస్‌లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఉందో, ఆ అడ్రెస్ పార్ట్‌కెళ్ళి దాన్ని యాక్సెస్ చేస్తావు. డైరెక్ట్ దీన్ని యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని యాక్సెస్ చేసిన తర్వాత ఇక్కడికి రావాలి. ఈ అడ్రెస్ ఏదైతే యాక్సెస్ చేస్తావో, యాక్సెస్ చేయగానే ఈ డేటాకొచ్చేసింది. తర్వాత ఈ అడ్రెస్ యాక్సెస్ చేస్తేనే దీనికి రాగలవు. లేదా డైరెక్ట్ ఇక్కడ స్టార్టింగ్‌లో నుంచి లాస్ట్ ఎలిమెంట్‌కి రావాలంటే టైమ్ టేకన్ నాన్న. అదే ఒక అడ్వాంటేజెస్. రాండమ్‌గా మనము ఎంచుకోలేము. రాండమ్‌గా యాక్సెస్ చేయలేము. వన్ బై వన్ చెక్ చేసుకుంటూ ఎళ్ళాలి. అదొక్క డిసడ్వాంటేజ్ ఉన్నదిక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి రివర్స్ ట్రావర్సింగ్ ఇఫ్ డిఫికల్ట్‌లీ లింక్డ్ లిస్ట్. ఈ సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో రివర్స్ ట్రావర్సింగ్ జరగదు. ఎందుకంటే ఫస్ట్ నోడ్‌లో ఏంటి? తర్వాత నోడ్ యొక్క డేటా అడ్రెస్ ఉంటుంది. ఆ డేటా అడ్రెస్‌కెళ్తే నెక్స్ట్ నోడ్‌కెళ్తాం. తర్వాత ఆ డేటా అడ్రెస్‌కెళ్తే తర్వాత నోడ్‌కెళ్తాం. కానీ రివర్స్ రావడానికి ఏమవుద్ది? అవ్వదు. ఎందుకంటే ఏదైతే డేటా ఉందో దాని అడ్రెస్ అనేది నెక్స్ట్‌లో ఉంటుంది గానీ ముందులో ఉండదు కాబట్టి ముందుకు రావడం అవ్వదు. ఎనక్కే ఎళ్తాం అలాగా. అదొక డిసడ్వాంటేజ్. ఇక్కడికొచ్చేసరికి అప్లికేషన్స్. అప్లికేషన్స్ ఏమున్నాయి చూడండి. లింక్డ్ లిస్ట్ ఆర్ యూజ్డ్ టు ఇంప్లిమెంట్ స్టాక్స్, క్యూస్, గ్రాఫ్స్. లింక్డ్ లిస్ట్ యూజ్ చేసుకొని ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో క్యూస్‌ని, గ్రాఫ్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తాం. అవి ఎలాగో నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. నెక్స్ట్ పాయింట్ చూడండి. లింక్డ్ లిస్ట్ లెట్ యూ ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఎట్ ద బిగినింగ్ అండ్ ఎండింగ్ ఆఫ్ ది లిస్ట్. లింక్డ్ లిస్ట్ ఏమన్నాడు ఇక్కడ? ఈ ఇన్సర్ట్ ఎలిమెంట్ ఎట్ ద బిగినింగ్ అయినా అవుతుంది. లేదా ఎండింగ్‌లో అయినా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఈ లింక్డ్ లిస్ట్ వి డోంట్ నీడ్ నో సైజ్ అడ్వాంటేజ్. ఈ సైజ్ అడ్వాన్స్. ఏంటి? ఇక్కడేమన్నాడు? సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఎలా? డైనమిక్ కదా! అదే స్టాటిక్ అయిందనుకో సైజ్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఫిక్స్డ్‌గా ఉంటుంది. అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. ఓన్లీ ఇక్కడ డైనమిక్కే వర్కౌట్ అవుతుంది. అంతే సైజ్ నువ్వు నచ్చినప్పుడు పెంచుకోవచ్చు, నచ్చినప్పుడు తగ్గించుకోవచ్చు. ఇది ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ ఏం లేదు సింపుల్. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ అంటే ఏమి అడిగాడు? ఒక ట్రైన్ గుర్తు రావాలి మీకు. ఎందుకంటే ఒక్కొక్క బోగి ఉంటుంది. ఇక్కడికొచ్చేసరికి ఒక్కొక్క డేటా పోర్టు అంటే ఒక్కొక్క నోడ్ ఉంటుంది. అది చైన్ సిస్టమ్‌లాగా ఏం అవుతుంది? సైన్ సిస్టమ్‌లో అలా ఒక్కొక్కటి అరేంజ్‌మెంట్ ఉంటుంది. అక్కడ ట్రైన్ వచ్చేసరికి ఏటి చైన్ అలాగా అరేంజ్ చేసి ఒక ట్రైన్‌లో ఏర్పడుతుంది. ఇది సేమ్. నెక్స్ట్ ఏమి అడ్వాంటేజెస్ చెప్పుకున్నాం. తర్వాత ఏంటి డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాం. అప్లికేషన్స్ చెప్పుకున్నాం. ఈ క్వెషన్‌ని అలా మీరు నేర్చుకున్నట్లయితే మీకు ఇలా ట్రైన్ టాపిక్ ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఈ క్వెషన్ నుంచి 5-10 మార్క్స్ రావచ్చు. ఎక్స్‌ప్లెయిన్ ద ఫాలోయింగ్ గివింగ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఈచ్. అంటే ఇక్కడ ఫస్ట్ ఏటిచ్చాడు చూడండి. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో అడిగాడు. వాటికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నాడు. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ట్రైన్ అనేది గుర్తొస్తే సింగిల్ లిస్ట్ అనేది గుర్తొస్తుంది. నెక్స్ట్ డబుల్లీ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఏంటి సర్క్యులర్. సర్క్యులర్ అంటే ఏంటి? ఆల్రెడీ మీకు గుర్తొచ్చేయాలి. సర్క్యులర్ అంటే ఏంటి? ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉంటుందో, ఆ ఎండింగ్ నోడ్ కూడా 2, 2 అనేవి కనెక్ట్ అయితే మొత్తం సర్కిల్‌లో అవుతుంది కదా! స్టార్టింగ్ నోడ్, ఎండింగ్ నోడ్ అనేది 2 కనెక్ట్ అయితే దాన్ని సర్కిల్‌గా ఏర్పడుతుంది. అది ఎలాగనేది ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూడండి. సింగిల్ లింక్డ్ లిస్ట్ కంటైన్ నోడ్స్. సింగిల్ లింక్డ్ లిస్ట్ అనేవి నోడ్స్‌ని కంటైన్ చేస్తాయి. ఎలా అంటే చూడండి ఇక్కడ డయాగ్రామ్ ఏస్తా.
ఇలా ట్రైన్ రూపంలో ఇలా ట్రైన్ రూపంలో ఒక చైన్ సిస్టమ్‌లా ఒక్కొక్కటి ఇలా ఏర్పడడం. ఒక్కొక్కటి ఇలా కన్సిస్ట్ అవుతాయి. ఒక్కోటి ఇలా ఏర్పడతాయి. చూడండి ఒక ట్రైన్‌లాగా ఫస్ట్ బోగి, సెకండ్ బోగి, థర్డ్ బోగి ఇలా ఏర్పడ్డాయి. ఇక్కడ లాస్ట్‌ని ఎందుకు క్రాస్ చేశాను? ట్రైన్‌కి కూడా లాస్ట్‌లో క్రాస్ చేస్తుంటుంది. అంటే ఏంటి? ఎక్స్‌ట్రాగా ఇంకేం బోగీస్ లేవు. అక్కడితో ట్రైన్ ఎండింగ్ బోగి అదే అనేసి చెప్పడానికి. ఇక్కడ కూడా లాస్ట్ నోడ్ ఏం లేదు. అదే లాస్ట్ నోడ్ అని చెప్పడానికి ఎండ్ నోడ్ అని చెప్పడానికి ఇక్కడ క్రాస్ చేసాం. దాన్ని నల్ అంటాం నాన్న. ఇక్కడికొచ్చేసరికి నోడ్‌లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 2 పార్ట్స్. ఒకటి డేటా పార్ట్, రెండోది అడ్రెస్ పార్ట్. అడ్రెస్ పార్ట్‌లో ఏం చేస్తాం? నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో, ఆ నోడ్ యొక్క అడ్రెస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. అలాగా లింక్ అవుతుంది. అక్కడ ట్రైన్‌లో ఏమవుతుంది? చైన్‌తో లింక్ చేస్తే ఇక్కడ అడ్రెస్‌తో లింక్ చేస్తాం. అంతే. విచ్ హావ్ డేటా పార్ట్ వెల్ యాస్ యాన్ అడ్రెస్ పార్ట్. ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 పార్ట్స్ ఏటి? ఒకటి డేటా పార్ట్, అడ్రెస్ పార్ట్. విచ్ పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్ ఇన్ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్. ఏదైతే ఒక నోడ్ తర్వాత నెక్స్ట్ నోడ్ వస్తాయో, ఆ నోడ్ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, తన యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో, తన ముందు నోడ్ యొక్క డేటా పోర్ట్‌లో డేటా ఉంటుంది. నెక్స్ట్ అడ్రెస్ పోర్ట్ ఏది ఉంటుందో ముందు నోడ్ యొక్క డేటా పోర్ట్ అండ్ అడ్రెస్ పోర్ట్ ఉంది కదా! తర్వాత నో తర్వాత నోడ్ యొక్క ఈ 2 పార్ట్స్ ఏంటి? డేటా పోర్ట్, అడ్రెస్ పోర్ట్. ఏదైతే సెకండ్ నోడ్ యొక్క అడ్రెస్ పోర్ట్ ఉందో అది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రెస్ పోర్ట్‌లో స్టోర్ అవుతుంది. ఫస్ట్ సెకండ్ నోడ్ యొక్క డేటా ఏదైతే ఉందో తన యొక్క అడ్రెస్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రెస్ పోర్ట్‌లో ఉంటుంది. అంటే ఏమర్థం? ఇప్పుడు నాది సాలూరు. నేనొక డేటాని అందులో. ట్రైన్‌లో ఒక డేటాని. అంటే ట్రైన్‌లో ఒక పాసెంజర్‌ని. నా అడ్రెస్ ఎక్కడున్నది? సాలూరు. సాలూరు అనేది ముందు బోగిలో స్టోర్ అవుతుంది. లింక్డ్ లిస్ట్‌కొచ్చేసరికి. అలా అర్థం చేసుకోండి. నా అడ్రెస్ ఏదైతే ఉందో సాలూరు, ముందు నోడ్‌లో స్టోర్ అవుతుందని అర్థం. అక్కడ చైన్ కనెక్షన్ ఉంటే ఇక్కడ అడ్రెస్ కనెక్షన్ ఉంటుంది. ఫస్ట్ నోడ్ యొక్క ఏదైతే డేటా యొక్క లొకేషన్ ఉంటుందో, అది ముందు నోడ్‌లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. అదే ఇక్కడ చెప్పాడు. ద ఆపరేషన్స్ వి కెన్ పర్ఫార్మ్ ఆన్ సింగిల్ లింక్డ్ లిస్ట్, ఇన్సెర్షన్, డిలీషన్, ట్రావెల్స్. ఇందులో 3 ఆపరేషన్స్ ఉంటాయి. ఇన్సెర్షన్ అంటే నోడ్ యాడ్ చేయడం, డిలీషన్ అంటే నోడ్‌ని డిలీట్ చేయడం, అంటే బోగీని తీసేయడం, లింక్ తీసేయడం, లేదా బోగీకి కొత్తగా ఏదైతే బోగీ వస్తుందో దాన్ని లింక్ యాడ్ చేయడం. దాన్నే ఇన్సెర్షన్, డిలీషన్ అంటాం. ట్రావర్సింగ్ అంటే ఏంటి? ఒక్కొక్క డేటాని చెక్ చేసుకోవడం. అంటే ఒక్కొక్క బోగీకి ఫస్ట్ బోగీకి వెళ్ళాం. తర్వాత సెకండ్ బోగీకి దూరాం. తర్వాత థర్డ్ బోగీ. అలా ఏదైతే మనం ట్రావర్స్ అవుతామో ఇక్కడ కూడా ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్‌కి, సెకండ్ నోడ్ నుంచి థర్డ్ నోడ్‌కి అలా ట్రావర్స్ అవ్వడం జరుగుతుంది. అది ట్రావర్స్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సింగిల్ లిస్ట్ ఫిగర్ చూడండి. సింగిల్ లిస్ట్‌లో ఇది సింగిల్ లింక్ లిస్ట్. ఇక్కడ చిన్న మిస్టేక్ పడింది. ఏటంటే డేటా పార్ట్ ఇది. ఇది అడ్రెస్ పార్ట్. ఆడు ఇక్కడ ఇవ్వలేదు. ఇది చూడండి కరెక్ట్‌గా గమనించండి. ఇక్కడ మధ్యలో గీసారు చూడండి. ఫస్ట్‌ది ఇది డేటా పార్ట్ నాన్న. ఫస్ట్ నోడ్‌ని ఏమంటాం? హెడ్ అంటాం. లాస్ట్ నోడ్‌ని ఏమంటాం? టెయిల్ అంటాం. లేదా నీకు నచ్చింది అనుకోవచ్చు. స్టార్ట్, ఎండ్ గూడా అనుకోవచ్చు. బట్ మన కంప్యూటర్ లాంగ్వేజ్‌లో హెడ్, టెయిల్ అంతేనే నీకు మార్కులిస్తారు. హెడ్, టెయిల్ అని గుర్తుపెట్టుకోండి. నీకు గుర్తుండడం కోసం స్టార్టు, ఎండ్ అని రాసుకోవచ్చు. బట్ హెడ్, టెయిల్ రాస్తేనే కొంచెం మార్కులు ఎక్కువ పడతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి ఇక్కడ డేటా పోర్ట్, అడ్రెస్ పోర్ట్ 2 ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఏంటి నెక్స్ట్ నోడ్‌లో ఏటుంది? నెక్స్ట్ నోడ్‌కి ఇక్కడ చైన్ కనెక్షన్ అయింది. ఇక్కడ ఏటుంది చూడండి 6. ఆ డేటా యొక్క అడ్రెస్ అనేది ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి ఈ డేటా యొక్క అడ్రెస్ అనేది ముందు నోడ్ యొక్క అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అయింది. ఈ డేటా యొక్క అడ్రెస్ అనేది ముందు నోడ్ యొక్క అడ్రెస్‌లో స్టోర్ అయింది. ఇలా ఏదైతే తర్వాత వచ్చిన నోడ్ ఉంటుందో ఆ ముందు నోడ్‌లో తన యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేసుకొని కనెక్షన్ అవుతుంది. అది చైన్ కనెక్షన్. లాస్ట్‌లో ఏం లేదు కాబట్టి క్రాస్ చేసాం. దాన్ని ఏమంటాం? నల్ అంటాం. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంతే. ఒకసారి డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూడండి. సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? ఒక ట్రైన్. డబుల్ లింక్డ్ లిస్ట్ కూడా ఒక ట్రైనే. కాకపోతే ఏంటి? ముందుకెళ్తుంది ట్రైను. మళ్ళీ వెనక్కి ఏదైనా ఇంజిన్ కనెక్ట్ చేస్తే మళ్ళీ రివర్స్ కూడా వస్తుంది కదా!
అది డబుల్ లింక్డ్ లిస్ట్. ముందుకి వెళ్తుంది, వెనక్కి వస్తే దాన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ముందుకి వెళ్ళి వెనక్కి వస్తే దాన్ని డబుల్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఫస్ట్ ట్రైన్‌లో ఏం చెప్పుకున్నాం, ఒక ఇంజినే ఉంటుంది. లాస్ట్ వరకు బోగీస్ ఉండి అలా స్ అలాగా ట్రైన్ అనేది ట్రైన్ మూవ్ అవ్వడం జరిగింది. ఇక్కడికొచ్చేసరికి ఏమైంది, ఒక బోగీ ఉండి మిగతావన్నీ ఒక ఇంజిన్ ఉండి మిగతావన్నీ బోగీస్ ఉన్నాయి. తర్వాత లాస్ట్‌లో గూడా మళ్ళీ ఇంజిన్ పెట్టాను. అంటే ఏంటి, ముందుకి ఎళ్ళగలదు, వెనక్కి రాగలదు. ఎందుకంటే 2 ఇంజిన్‌లున్నాయి. వాడాపిస్తే ఈడు తీస్ వీడే ఇతను ఎవరైతే డ్రైవర్ ఉన్నారో అతను ముందుకు తీసుకెళ్తారు. ఇతను స్టాప్ చేస్తే అతను ముందుకు తీసుకెళ్తాడు. అంటే వెనక్కి ఎళ్ళగలదు, ముందుకి రాగలదు. అటువంటి దాన్ని డబుల్ లింక్ లిస్ట్ అంటాం. ఇందులో వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటి డేటా పార్ట్, 2 పాయింటర్ పార్ట్స్. ఇందాక ఏంటి చెప్పాను, ఒకే అడ్రెస్ పాయింట్ ఉంటది. ఒకే లొకేషన్ పాయింట్ ఉంటది. ఎందుకంటే సింగిల్ లింక్ లిస్ట్‌లో ముందుకెళ్ళడానికి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ ఇక్కడ స్టోర్ చేసుకోవడం వల్ల ముందుకు అలా ఎళ్తుంది. వెనక్కి రావాలంటే ఏంటుంది, ఏదైతే అడ్రెస్ ఉందో నెక్స్ట్ దాంట్లో స్టోర్ చేసుకొని మళ్ళీ ముందు దాంట్లో కూడా స్టోర్ చేసుకున్నామనుకో, ముందు దాంట్లో స్టోర్ చేసుకోవడం వల్ల ముందుకు గూడా ట్రైన్ కదలొచ్చు అని అర్థం. సపోజ్ మీకు ఒక చిన్న డయాగ్రామ్‌తో చూపిస్తా చూడండిక్కడ. ఇలాగా 3 పార్ట్స్ చేయబడతాయి. ఏదైతే మిడిల్‌లో ఉంటుందో, మిడిల్‌లో ఉన్నదాన్ని డేటా పార్ట్ అంటాం. ఇది అడ్రెస్ పార్ట్. అడ్రెస్ పార్ట్, ఇది అడ్రెస్ పార్టే. ఇ ఇది అడ్రెస్ పార్టే, ఇది అడ్రెస్ పార్టే. దీనికి ముందున ఒక దీనికి ముందున ఒక నోడ్ కనెక్ట్ చేశాను. అంటే ఏమర్థం? ఏదైతే ఈ నోడ్ యొక్క అడ్రెస్ ఉందో దాని ముందు దాంట్లో స్టోర్ చేసాం. మళ్ళీ ఇదేదైతే అడ్రెస్ ఉందో దాన్ని తర్వాత నోడ్‌లో స్టోర్ చేస్తాం. తర్వాత నోడ్‌లో. ఆల్రెడీ సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో ఏం చేసాం? ఏదైతే ఫస్ట్ డేటా ఉంటుందో దాన్ని ముందున స్టోర్ చేయడం జరిగింది. దీని డేటా ఏదైతే ఉందో దాని ముందు నోడ్‌లో స్టోర్ అవుతుందని సింగిల్ లింక్డ్ లిస్ట్‌లో చెప్పుకున్నాం. కాపోతే ఇక్కడికొచ్చేసరికి ఏంటి, ఈ నోడ్ యొక్క అడ్రెస్ ముందులో స్టోర్ అవుతుంది, వెనకన కూడా స్టోర్ అవుతుంది. ఎందుకంటే ఆ లొకేషన్స్‌కెళ్ళేసరికి ముందుకి ఎళ్తుంది. ఈ లొకేషన్‌కొచ్చేసరికి వెనక్కి రావడం జరుగుతుంది. అది ఎలాగో సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఫస్ట్ ఇలా ఒక నోడ్ 3 పార్ట్స్‌గా తీసుకున్నా. నెక్స్ట్ ఇంకో నోడ్ తీసుకున్నా. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. ఇలా 3 తీసుకున్నా నాన్న. ఫస్ట్‌ది నల్లగా ఉంటుంది. లాస్ట్‌ది నల్లగుంటుంది. ఎందుకంటే తర్వాత స్టోర్ చేయడానికి ఏ బోగీస్ లేవు. అంటే ఆ ఇంజిన్ ఏదైతే ఉందో దానితోనే ఎండింగ్ ఇక్కడ. లాస్ట్‌లో గూడా ఏదైతే ఇంజిన్ ఉంటుందో దానితోనే ఎండింగ్ కాబట్టి దాన్ని నల్లతో క్రాస్ చేసాం. ఫస్ట్‌లో క్రాస్ చేయాలి. లాస్ట్‌లో క్రాస్ చేయాలి. అది గుర్తుంది మీకు. మధ్యలో ఉన్నది ఏం చెప్పాను? మధ్యలో ఉన్నదాన్ని డేటా పార్ట్. అంటే డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ డేటా. ఇది డేటా పార్ట్. ఇది డేటా పార్ట్. మిడిల్‌లోనే అర్థమైంది. ఈ చివర అర్థమైంది. ఇక్కడికొచ్చేసరికి దీని యొక్క అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏదైతే నెక్స్ట్ నోడ్ ఉందో దాని ముందులో స్టోర్ అవుతుంది. తర్వాత దీని యొక్క అడ్రెస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఇక్కడ స్టోర్ అవుతుంది. మళ్ళీ దీని అడ్రెస్సు అటువైపే కాకుండా మళ్ళీ ఇటువైపు కూడా స్టోర్ చేసుకుంటుంది. అటువైపు కాకుండా మళ్ళీ ఇటువైపు స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ దీని అడ్రెస్ అటువైపే కాకుండా ఇటువైపు ఎలాగ స్టోర్ చేసుకుందో అంటే ఏంటి? ఇక్కడ లొకేషన్ ఇక్కడికొచ్చేసరికి ఏమవుతుంది? ఈ ఈ లొకేషన్ ఏదైతే ఇక్కడికొచ్చేసరికి నెక్స్ట్ దానికెళ్తుంది. ఒకవేళ ఈ లొకేషన్‌కొచ్చామా దీని యొక్క అడ్రెస్ ఉంటుంది. ఫస్ట్ ఈ డేటా ఉందో, ఈ డేటాని ఈ అడ్రెస్ పార్ట్‌కెళ్ళాం. అడ్రెస్ పార్ట్‌కెళ్తే అర్థం ఏంటి? ఇక్కడికి ట్రావర్స్ చెయ్యి. ఇక్కడ ఏదైతే ఉందో దానికి ట్రావర్స్ చేయమన్నాం. తర్వాత ఈ డేటా అడ్రెస్‌కెళ్ళాం. అంటే నెక్స్ట్ అక్కడికి ట్రావర్స్ అయింది. ఏదైతే ముందు డేటా పార్ట్ ఉందో అది ముందు కోసం. ముందు దాని కోసం. ముందుకెళ్ళడానికి ఆ డేటా అడ్రెస్. వెనక్కెళ్ళడానికి ఆ డేటా అడ్రెస్. ముందుకెళ్ళడానికి ఆ డేటా అడ్రెస్ అయితే వెనక్కెళ్ళడానికి ఆ డేటా అడ్రెస్. అది డబుల్ లింక్ లిస్ట్. డబుల్ లింక్ లిస్ట్ అంటే ఏం లేదు. ముందుకి ఎళ్ళగలదు, వెనక్కి రాగలదు. స్టార్టింగ్‌లో నల్లుంటుంది. లాస్ట్‌లో నల్లుంటుంది. ఏదైతే ఈ అడ్రెస్ పార్ట్ ఉందో ఇలాగా ముందుకెళ్తుంది. ఏదైతే ఈ అడ్రెస్ పార్ట్ ఉన్నదో ప్రీవియస్ అడ్రెస్ పార్ట్ అలాగ
బ్యాక్ తీసుకొస్తుంది. ఇలా ముందుకెళ్తే ఇలా బ్యాక్ తీసుకొస్తుంది. అంటే అలాగా 3 పార్ట్స్‌గా ఉంటాయి. ఈ డేటా అడ్రెస్, ఇది డేటా అడ్రెస్. ఇది ప్రీవియస్ డేటా అడ్రెస్ అయితే, ఇది నెక్స్ట్ డేటా అడ్రెస్. ఇక్కడ ప్రీవియస్‌కొచ్చిందా అప్పుడు ఇటువైపు ట్రైన్ మూవ్ అవుతది. అదే ఈ డేటా అడ్రెస్ ఇక్కడికెళ్ళిందనుకో, ఇక్కడికెళ్ళిందంటే బ్యాక్‌కెళ్ళాలని అర్థం. ఈ ముందేదైతే అడ్రెస్ ఉందో దానికొస్తే ప్రీవియస్ అంటే ముందుకు రావడం, ట్రైన్ కదలడం. ఇక్కడికొస్తే వెనక్కి రావడం, ట్రైన్ కదలడం. వెనక్కనేది ట్రైన్ కదలడం జరుగుతుంది. దీనికి 2 నల్ పాయింటర్స్ ఉంటాయి స్టార్టింగ్‌లోని, ఎండింగ్‌లోని. అది డబుల్ లింక్డ్ లిస్ట్. ఇన్ ఎ డబుల్లీ లింక్డ్ లిస్ట్, ఏదైతే డబుల్ లింక్డ్ లిస్ట్ ఈచ్ నోడ్ కంటైన్స్ 2 లింక్స్. ఈచ్ నోడ్ అనేవి 2 లింక్స్ కలిగి ఉంటాయి. ఏంటి? ప్రీవియస్ అంటే ముందు నోడ్ అయితే ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్‌ని స్టోర్ చేసుకుంటుంది. వెనక నోడ్ యొక్క అడ్రస్. ఈ నోడ్ ఏదైతే ఉందో ముందు నోడ్ యొక్క అడ్రస్‌ని స్టోర్ చేసుకుంటుంది. మళ్ళీ దీని నోడ్ యొక్క అడ్రస్‌ని స్టోర్ చేసుకుంటుంది. ఏదైతే ప్రీవియస్ పార్ట్ ఉంటుందో ఈ ముందు పార్ట్, ఏదైతే ప్రీవియస్ ఇలా 3 పార్ట్స్‌గా ఏర్పడింది కదా! ఇక్కడ డేటా ఉంది. ఇది ప్రీవియస్ నోడ్ అంటే ఇక్కడికొచ్చామనుకో, ఈ డేటాకొచ్చామనుకో ట్రైన్ ముందుకు మూవ్ అవుతుంది. అదే ఇక్కడికొచ్చామనుకో వెనక్కి మూవ్ అవుతుంది. ఈ డేటా అడ్రస్‌కొచ్చేసరికి వెనక్కి మూవ్ అవుతుంది. ఇక్కడికొచ్చేసరికి ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. అంతే, ఏం లేదు, సింపుల్. 2, 2 తలలున్నాయి. 2 ఇంజిన్స్ ఉంటాయి. ముందుకి ఎళ్తుంది, వెనక్కి ఎళ్తుంది కాబట్టి 2 ఇంజిన్స్ ఉన్న ట్రైన్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకుంటే నీకు డబుల్ లింక్డ్ లిస్ట్ వస్తుంది. సింగిల్ ఇంజిన్ ఉన్నదాన్ని గుర్తుపెట్టుకుంటే సింగిల్ లింక్డ్ లిస్ట్ వస్తుంది. తర్వాత సర్క్యులర్ చూద్దాం. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అసలు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి మనకేంటి గుర్తు రావాలంటే, మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్‌లో చూసేసరికి ట్రైన్స్ ఏంటి సర్క్యులర్‌గా తిరిగే ఎక్కడైనా చూసారా? సర్క్యులర్‌గా ఎక్కడైనా చూసారా ఎగ్జిబిషన్‌లో? ట్రైన్ ఏదైతే ఏస్తారో అది సర్క్యులర్‌గా తిరగడం జరుగుతుంది. ఎలాగంటే ఏదైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో, స్టార్ట్‌లో ఎక్కడైతే స్టార్ట్ అయిందో ట్రైను, సపోజ్ చూడండి, ట్రైన్ ఇక్కడెక్కడో ఇది స్టార్ట్ అయిందో, ట్రైన్ ఇక్కడ స్టార్ట్ అయింది నాన్న. ఇది స్టార్టింగ్ పాయింట్. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ చుట్టూ తిరిగి, మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ రావడాన్ని అక్కడ ఏటయింది, ఒక సర్కిల్ లూప్ ఏర్పడింది కదా! సో, సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కూడా ఒక లూప్‌లా ఏర్పడుతుంది. ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో, ఆ స్టార్టింగ్ నోడ్‌కి కనెక్ట్ అవుతుంది. ఇలా కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఒక లూప్‌లా ఏర్పడుతుంది. లూప్‌లా ఏర్పడడం అంటే ఏంటి అర్థం? అక్కడ సర్క్యులర్‌గా ఏర్పడింది అర్థం. ఏది ఇక్కడ 2 పార్ట్స్, డేటా పార్ట్, అడ్రెస్ పార్ట్. నెక్స్ట్ డేటా యొక్క అడ్రెస్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ డేటా యొక్క అడ్రెస్ ఇక్కడ ఉంది. ఈ డేటా అడ్రెస్ ఇక్కడ ఉంది. ఈ డేటా యొక్క అడ్రెస్ ఈ ముందు నోడ్‌లో ఉంది. ఈ డేటా అడ్రెస్ ముందు నోడ్‌లో ఉంది. మరి ఈ డేటా అడ్రెస్ అనేది ఈ ముందు నోడ్‌లో ఉంది. ఇక్కడేముంది? ఏదైతే స్టార్టింగ్ నోడ్ అడ్రెస్ ఉందో అది ఇక్కడ మళ్ళీ వచ్చేసింది. స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో, ఈ లాస్ట్ నోడ్ యొక్క అడ్రెస్‌లో స్టోర్ అయింది. సో, ఎక్కడ నల్ పాయింట్ ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడికే రావడం వల్ల మొత్తం లూప్ క్లోజ్ అయిపోయి, అంటే అక్కడ ఎండింగ్ లేదని అర్థం. మళ్ళీ ట్రైన్ అలాగ చుట్టూ తిరుగుతుందని అర్థం. నీకు ట్రైన్ ఏవైతే పట్టాలున్నాయో అవి ఒక లూప్ లైన్‌లో ఏస్తారు. సర్కిల్‌గా ఏస్తారు. అంటే ట్రైన్ అలా చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. దాని అర్థం. అది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సింగిల్ అనేసరికి ఒక ఏదైతే ఇంజిన్ ఉంటుందో ఒక ఇంజిన్ ట్రైన్ గుర్తు రావాలి. సింగిల్ లింక్డ్ లిస్ట్‌కొచ్చేసరికి. డబుల్ లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి 2 ఇంజిన్‌లు ఉన్న ట్రైన్ గుర్తు రావాలి. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్‌కొచ్చేసరికి ఏం గుర్తు రావాలి? పొట్టాలు చుట్టూ లూప్‌గా ఏస్తారు. సర్కిల్‌గా ఏస్తారు ట్రైన్ పట్టాలనేవి. ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి రావడాన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటాం. కంపేర్ లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్. ఈ లింక్డ్ లిస్ట్, అరేస్ కంపేర్ చేయమండు. చూడండి, ఫస్ట్ లింక్డ్ లిస్ట్ అనేసరికి ట్రైన్ గుర్తు రావాలి. అది మీకు ఇక్కడ మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్ ఆర్ బోత్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్‌లో అరేస్ అనేవి, లింక్డ్ లిస్ట్ అనేవి ఫండమెంటల్. అవే బేసిక్స్. అవి వస్తే మిగతా డేటా స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో క్యూస్, స్టాక్స్ అండ్ గ్రాఫ్స్, ట్రీస్ మిగతావన్నీ వస్తాయి. ఇవి బేసిక్ ఫండమెంటల్ డేటా స్ట్రక్చర్‌కి వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్ నాన్న. యూజ్డ్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఎక్కడ యూజ్ చేస్తారు? కంప్యూటర్ సైన్స్‌లో యూజ్ చేస్తారు. ఫర్ స్టోరింగ్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ నోడ్స్ ఏం చేశాయి?
కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని అంటే కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడం జరిగింది. ఈచ్ హాస్ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ప్రతి ఒక్కటి ఓన్ క్యారెక్టర్ ఉంటుంది. అవేంటో ఆల్రెడీ చెప్పుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ అడ్వాంటేజెస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఉంటాయి. బిలో ఈజ్ ఏ డిటైల్డ్ కంపారిజన్ లింక్డ్ లిస్ట్ అండ్ అరేస్. లింక్డ్ లిస్ట్‌కి, అరేస్‌కి ఒక కంపారిజన్ చేసు ఫస్ట్ స్ట్రక్చర్ చూసేసరికి అరేకి ఎలాగుంటుంది, లింక్డ్ లిస్ట్‌కి అరే ఎలాగుంటుంది అనే ఒక స్ట్రక్చర్‌ని చూపిస్తాను చూడండి. అరే స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అది ఒక బస్ స్ట్రక్చర్. అరే స్ట్రక్చర్ వచ్చేసరికి బస్సు గుర్తు రావాలి. ఇంకా నీకు లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి ట్రైన్. అరే వచ్చేసరికి బస్సు కాబట్టి ఏంటి 1 బై 1 అలా సీట్స్ ఉంటాయి. ఆ సీట్స్‌లో ఒకదాని తర్వాత ఒక పర్సన్‌ని కూర్చొని పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? అరేకొచ్చేసరికి ఒక డేటా ఎంటర్ చేసిన తర్వాత ఇంకో డేటా అలాగా ఎంటర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్‌ది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 ఇండెక్స్. అంతే స్ట్రక్చర్ ఏటి గుర్తు రావాలి ఇక్కడికొచ్చేసరికి బస్సు. అక్కడికొచ్చేసరికి ట్రైను. డెఫినిషన్ చూడండి. ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇండిఫై ఐడెంటిఫైడ్ బై ఇండెక్స్ ఆర్ కీ. ఏదైతే నువ్వు ఎలిమెంట్స్ స్టోర్ చేస్తావో ఆ ఇండెక్సెస్ ఏవంటే ఫస్ట్ సీట్, సెకండ్ సీట్, థర్డ్ సీట్ అలా ఉంటుందో బస్‌కి ఎలాగైతే ఉంటుందో ఇక్కడికొచ్చేసరికి 0 ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్. ఆ ఇండెక్స్‌ని పిలిస్తే ఫోర్త్ సీట్‌లో ఉన్న అబ్బాయిని పిలిస్తే ఆ ఫోర్త్ సీట్ అబ్బాయి వచ్చి దిగిపోతాడు. ఇక్కడికొచ్చేసరికి ఆ ఫోర్త్ సీట్‌లో ఏదైతే నోడ్ ఉందో, ఫోర్త్ ఇండెక్స్‌లో ఏదైతే నోడ్ ఉందో ఆ నోడ్‌ని పిలిస్తే ఆ నోడ్ వచ్చి మనకి అందులో ఏదైతే డేటా ఉందో చూపించడం జరుగుతుంది. అది డెఫినిషను. స్టోరేజ్ ఎలాగుంది? స్టోరేజ్ ఏంటి? అరేలో స్టోరేజ్ నాన్న. ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్. అరే ఎలాగ స్టోర్ అయింది చూడండి. ఒకదాని తర్వాత ఒకటి సేమ్ సైజ్‌లో సీట్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ సైజ్‌లో సీట్స్ ఉన్నాయి. అవి కూడా ఒకదాని తర్వాత ఒకటి. దాని ఎనక ఒకటి స్టోర్ అయి ఉంది. అంటే ఒక పర్సన్ కూర్చున్న సీట్ ఎనక ఇంకో పర్సన్ కూర్చుండు. అలాగా ఉన్నదాన్ని కంటిగ్యూస్ మెమరీ లొకేషన్ అంటాం. ఇంకోటేటి ఫిక్స్డ్ సైజు. డా అరే వచ్చేసరికి ఏంటన్నా స్టాటిక్ మెమరీ లొకేషన్. స్టాటిక్ అంటే ఏంటి? దానికి ఒక సైజ్ అనేది ఫిక్స్ చేసి ఉంటుంది. ద సైజ్ ఆఫ్ ది అరే ఈస్ డిఫైన్డ్ ద టైమ్ ఆఫ్ ఇట్స్ క్రియేషన్ కెనాట్ బి చేంజ్డ్ డైనమికల్లీ. ఏదైతే ఫిక్స్ చేసేస్తామో సైజ్‌ని అప్పుడు డైనమికల్‌గా చేంజ్ చేయడం అవ్వదు. అదే చెప్పాడిక్కడ. ఇది చూడండి ఇన్ మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆల్‌దో డైనమిక్ అరేస్ లైక్ అరే లిస్ట్ జావా ఇంకెక్కడ సి ప్లస్ ప్లస్‌లో యూజ్ చేస్తాం. డైనమిక్ అరేస్. ఇక్కడ సికొచ్చేసరికి ఓన్లీ స్టాటిక్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో స్టాటిక్ మెమరీ లొకేషన్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా అరేని చూసారు. లింక్ లిస్ట్‌ని చూడండి. అరే అరే ఎలా గుర్తొచ్చింది మీకు? బస్సు వచ్చింది. ఇక్కడికొచ్చేసరికి ట్రైన్‌లో వస్తుంది. ఏదైతే చైన్ కనెక్షన్ ఉంటుందో ఇక్కడ కూడా నోడ్‌కి లొకేషన్ కనెక్షన్ ఉంటుంది. ఇలా యారో మార్క్‌తో లొకేషన్ కనెక్షన్ అనేది లొకేషన్ ఏదైతే నెక్స్ట్ నోడ్ యొక్క డేటా అనేది ముందు నోడ్‌లో డేటా కనెక్షన్ అవ్వడం వల్ల ఈ చైన్ కనెక్షన్ ఏర్పడుతుంది. అక్కడ ట్రైన్‌కి చైన్ కనెక్షన్ అవ్వడం జరుగుతుంది. అది స్ట్రక్చర్. డెఫినిషన్ చూడండి. ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ కాల్డ్ నోడ్స్. ఏవైతే ఈ ఎలిమెంట్స్ ఉన్నాయో వీటిని ఏమంటాం? నోడ్స్ అంటాం. అదే చెప్పాడిక్కడ. ఇయన్నిటిని మనం ట్రైన్‌లో బోగీస్ అంటాం. ఇక్కడికొచ్చేసరికి నోడ్స్ అంటాం. వేర్ ఈచ్ నోడ్ కంటైన్స్ డేటా పార్ట్ అండ్ రిఫరెన్స్ పార్ట్. ప్రతి నోడ్‌లో ఏముంటాయి? 2 పార్ట్స్ ఉంటాయని చెప్పాను. ఒకటి డేటా పార్ట్స్ అంటే డేటాను స్టోర్ చేసుకుంటుంది. ఇంకోటి లొకేషన్ పార్ట్ లేదా రిఫరెన్స్ పార్ట్ అంటాం. రిఫరెన్స్ పార్ట్ అంటే ఏంటి? ఏదైతే నెక్స్ట్ నోడ్ ఉందో ఆ డేటా యొక్క అడ్రెస్ అనేది ఈ రిఫరెన్స్ పార్ట్‌లో స్టోర్ అవుతుంది. అంతే. ఇది సీక్వెన్స్. అంటే అది కూడా సీక్వెన్స్‌గా ఉంటుంది. అంటే ఎక్కువ బోగీలు ఉన్నప్పుడు సీక్వెన్స్‌గా వస్తాయవి. స్టోరేజ్. దానికి స్టోరేజ్ ఎలా ఉంటుంది చూడండి. అక్కడ అరేకి ఏముంది? స్టాటిక్ మెమరీ అలొకేషన్ స్టోరేజ్. అంటే ఏంటి? దానికి ఫిక్స్ సైజ్ ఉంటుంది. ఇక్కడ మాత్రం డైనమిక్ మెమరీ అలొకేషన్. అంటే ఏంటి? లొకేషన్ సైజు అనేది తారుమారవుతుంది. చేంజ్ అయిపోతుంది. అయితే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ట్రైన్‌కి ఏం చేస్తాం? బోగీ ఎక్స్‌ట్రా కావాలంటే ఏం చేస్తాం? చైన్ సిస్టమ్ చేసి ఎక్స్‌ట్రా బోగీని కనెక్ట్ చేస్తాం. ఇక్కడ కూడా అడ్రెస్‌ని స్టోర్ చేసుకొని ఎక్స్‌ట్రా నోడ్‌ని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అది స్టోరేజ్. నాన్ కంటిగ్యూస్ మెమరీ లొకేషన్.
ఒక్కొక్కసారి సైజ్ అనేది పెరగొచ్చు, తగ్గొచ్చు. సో, అందుకే నాన్ కంటిగ్యూస్ మెమరీ. సైజ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను. డైనమిక్ అంటే ఏంటి? సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. తర్వాత మెమరీ లిస్ట్. ఆ రెండిటికి మెమరీ లిస్ట్ ఎలా ఉంటుంది? ఫస్ట్ అరేకి చూద్దాం. ఇక్కడికొచ్చేసరికి ఎఫిషియన్సీ. అరేస్ యూజ్ లెస్ మెమరీ. అరేస్ అనేవి లెస్ మెమరీని యూజ్ చేస్తాయి. ఓవర్‌హెడ్ సిన్స్ ఎక్స్‌ట్రా మెమరీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ పాయింటర్స్ లింక్స్. ఏదైతే ఈ అరేస్ ఉన్నాయో డైరెక్ట్ బస్సులో ఉంటుంది. ఏదైతే ఇంజిన్ పార్ట్ ఇలా నెక్స్ట్ బోగి పార్ట్ అనేవి బస్సులో ఉండవు కదా! అన్నీ ఏవైతే సీట్లు ఉన్నాయో అన్నీ ఒక బస్సులోనే కనెక్ట్ అయ్యి ఉంటాయి. ట్రైన్‌కొచ్చేసరికి బోగీగా కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి, అక్కడ ఎక్స్‌ట్రా పార్ట్ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో, అది ఎక్స్‌ట్రాగా వేస్టేజ్ పార్ట్ అది. ఇక్కడికొచ్చేసరికి వేస్టేజ్ పార్ట్ అనేది ఉండదు. అన్ని సీట్లు బస్సులోనే ఉంటాయి. అది చెప్పాడిక్కడ. ఎలొకేషన్. దానికి మెమరీ అలొకేట్ ఎలాగ అవుతుంది? మెమరీ అలొకేషన్ ఈస్ డన్ అట్ వన్స్ ఫర్ ది ఎంటైర్ అరే. విచ్ కెన్ లీడ్ వేస్ట్ అరే ఈస్ నాట్ ఫుల్లీ యుటిలైజ్డ్. సపోజ్ నువ్వు ఒక 5 ఎలిమెంట్స్ తీసుకునే మెమరీ అలొకేట్ చేసావు. సైజ్ అనేది 5 ఫిక్స్ చేసావు. 3 ఎలిమెంట్స్‌ని మాత్రమే ఎంటర్ చేసావు. మిగతా ఏవైతే 3 ఉన్నాయో అవి వేస్ట్ అయిపోతున్నాయి. సో, అక్కడ ఇది ఎలొకేషన్‌లో కొంచెం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంది. లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ వచ్చేసరికి దీని ఎఫిషియన్సీ ఏంటి? అరే యొక్క ఎఫిషియన్సీ ఏమైంది? ఎక్స్‌ట్రాగా పాయింటర్స్ ఎఫిషియన్సీ ఉండదక్కడ. ఎందుకంటే బస్సులో అన్ని సీట్స్ ఒకే బస్సులో ఉంటాయి. ఇక్కడికొచ్చేసరికి ఒక బోగి, ఇంకో బోగి అనేవి కనెక్ట్ అయ్యి మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో అక్కడ వేస్టేజ్ అవుతుంది కదా! ఆ గ్యాపు. ఇక్కడ కూడా మధ్యలో ఏదైతే డేటా పార్ట్ అండ్ అడ్రెస్ పార్ట్ ఉంటుందో, ఆ అడ్రెస్ పార్ట్ ఎక్స్‌ట్రాగా తీసుకోవడం వల్ల అక్కడ మెమరీ వేస్టేజ్ ఎక్కువయింది. అదే ఎఫిషియన్సీ. కావాలంటే ఒకసారి చూడండి. ఈచ్ నోడ్ రిక్వైర్స్ ఎక్స్‌ట్రా మెమరీ తీసుకుంటుంది. స్టోరింగ్ ద పాయింటర్. ఏదైతే ఏదైతే అడ్రెస్ ఉంటుందో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రెస్ దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం ఎక్స్‌ట్రాగా పార్ట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ మెమరీ ఎఫిషియన్సీ తక్కువగా ఉంటుంది. ఎలొకేషన్ చూసేసరికి మెమరీ ఈజ్ అలొకేటెడ్ యాస్ నీడెడ్ ఫర్ ఈచ్ నోడ్. ప్రతి నోడ్‌కి మెమరీ అలొకేషన్ అనేది జరుగుతుంది ఇక్కడ. విచ్ కెన్ బి మోర్ ఎఫిషియంట్ ఫర్ మెమరీ యూసేజ్. మెమరీ యూజ్ చేయడంలో మోర్ ఎఫిషియన్సీ ఇది. ఈజ్ ఇన్ కేస్ వేర్ సైజ్ ఆఫ్ ది కలెక్షన్ ఈజ్ చేంజెస్ ఫ్రీక్వెంట్‌లీ. దీని యొక్క సైజు ఫ్రీక్వెంట్‌లీగా చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్. అరేకొచ్చేసరికి చేంజ్ చేయలేం. ఫిక్స్‌గా సైజ్ ఉంటుంది. ఇది డైనమిక్‌గా చేంజ్ చేయడం జరుగుతుంది ఇక్కడికొచ్చేసరికి. రెండిటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలాగుందో చూద్దాం. ఫస్ట్ అరే పెర్ఫార్మెన్స్ చూద్దాం. అందులో యాక్సెస్ టైమ్. నోడ్ ఏదైతే ఉందో ఇలా అరే ఉన్నదా? ఫస్ట్ సీట్, సెకండ్ సీట్, థర్డ్ సీట్. ఇలా థర్డ్ సీట్ అబ్బాయిని నేను పిలవాలనుకున్నాం. ఏం పిలుస్తాం? అతని నేమ్ తెలియనప్పుడు ఏ-2 అంటే మనం అరేలో పిలవాలంటే ఏ-2 అంటాం. ఏ-2 అంటే ఫస్ట్ 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్. అంటే 2 ఇండెక్స్‌లో ఉన్నాం కాబట్టి ఏదైతే బస్ ఉందో ఆ బస్ నేమ్‌ని ఏ అనుకోండి. ఏదైతే సీట్ ఉందో అది రెండో సీట్ అనుకోండి. సో, రెండో సీట్ అబ్బాయిని పిలవడం జరుగుతుంది. ఇక్కడికొచ్చేసరికి అరేని ఏం పిలుస్తాం? ఏ-2 అరే నేమ్ ఏ, సీట్ నంబరు లేదా ఇండెక్స్ నంబర్ 2. ఏ-2 అని పిలిస్తే అక్కడున్న డేటా ఎవరైతే ఉన్నారో వాళ్ళొస్తారు. బస్‌లో సీట్ నంబర్ 2 అని పిలిస్తే అక్కడ ఎవరు కూర్చున్నారో వాళ్ళొస్తారు. అది యాక్సెస్ టైమ్. అంటే రాండమ్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఇప్పుడు ఇన్సెర్షన్ అంటే ఒక ఏదైతే డేటాని యాడ్ చేయాలనుకుంటున్నామో, డేటాని డిలీట్ చేయాలనుకుంటున్నామో, దాని యొక్క టైం ఎంత ఉంటుందో చూద్దాం. ఇన్సెర్టింగ్, డిలీటింగ్ యాన్ ఎలిమెంట్ ఇన్ ద మిడిల్ రిక్వైర్స్ షిఫ్టింగ్ ఎలిమెంట్స్. నువ్వు మిడిల్‌లో ఏదైనా ఎలిమెంటు ఫేస్ చేయాలనుకుంటాం. ఆ ప్లేస్‌లో ఇంకో ఎలిమెంట్‌ని పెట్టాలనుకుంటున్నాం. అప్పుడేం చేయాలి? తర్వాత ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఖాళీ చేయాలి కదా! ఆ ఎలిమెంట్‌ని తా నెక్స్ట్ సీట్ ఏదైతే ఉందో దానికి షిఫ్ట్ చేయాలి. బస్సులో ఏంటి ఒక వరుస కూర్చుని పండరు. ఇక్కడ నీకు అదే సీట్ బుక్ చేసుకున్నావు. లేదా అక్కడ కర్చీఫేసు నీకు ఆ సీటు అక్కడ ఫిక్స్ అయ్యి ఉంది. గానీ ఇంకెవరో కూర్చున్నారు. అతన్ని లేపిసి నువ్వు కూర్చోవాలి. అంటే ఏంటి? అతన్ని పక్కకి షిఫ్ట్ చేసి నువ్వు కూర్చోవాలి. ఇక్కడ గూడా అదే జరిగింది.
అక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ సైడ్‌కి షిఫ్ట్ చేసి ఇంకా ఏదైతే డేటాని ఎంటర్ చేయడం జరిగింది. అక్కడ ఎక్స్‌ట్రా టైం పడింది. ఆ టైం ఎంత? ఆర్డర్ ఆఫ్ ఎన్. ఆర్డర్ ఆఫ్ ఎన్ టైమ్ కాంప్లెక్సిటీ. అరే అయితే అయిపోయింది. ఇప్పుడు లింక్డ్ లిస్ట్‌లో ఎలాగవుతుంది? లింక్డ్ లిస్ట్‌కొచ్చేసరికి ఒక ట్రైన్‌లో బోగీ ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలుసు ఇలాగ ఉన్నాయండి. యాక్సెస్ ఎలా యాక్సెస్ చేయాలి? ఫస్ట్ నోడ్‌కెళ్ళిన తర్వాత సెకండ్ నోడ్‌కెళ్ళాలి. సెకండ్ నుంచి థర్డ్ నోడ్‌కెళ్ళాలి. అంటే ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్‌కి డైరెక్ట్ థర్డ్ నోడ్ ఏదైతే ఉందో, మూడవ నోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా వెళ్ళడం అవ్వదు. ఎందుకంటే ఒక లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఏదైతే నెక్స్ట్ లొకేషన్ ఉందో ఆ లొకేషన్‌కెళ్ళిన తర్వాత ఆ నెక్స్ట్ నోడ్‌కెళ్తుంది గానీ, ఆ లొకేషన్‌కెళ్ళినప్పుడు థర్డ్ నోడ్ ఏదైతే ఉంటుందో ఆ లొకేషన్ ఇక్కడ ఉండదు కాబట్టి డైరెక్ట్ అక్కడికెళ్ళలేం. ట్రైన్‌కి గూడా అంతే. బోగీ ఉంది నాన్న. ఫస్ట్ బోగీ దగ్గర మనకి దగ్గరలో ఫస్ట్ బోగీలో ఉన్నాం. తర్వాత డైరెక్ట్‌గా థర్డ్ బోగీకెళ్ళాలంటే సెకండ్ బోగీని దాటుకొనే కదా ఎళ్ళాలి. డైరెక్ట్ నీకు ఎటు స్పైడర్ మ్యాన్ దూకేయడానికి. దాటుకొని ఎళ్ళాలి కాబట్టి ఇక్కడ టైం అనేది కొంచెం ఎక్స్‌ట్రా టైం పడుతుంది. ఇక్కడ ఇన్సర్షన్, డిలీషన్ అంటే ఒక నోడ్‌ని యాడ్ చేయాలి లేదా డిలీట్ చేయాలంటే టైం ఎంత పడుతుందో చూద్దాం. ఇన్సర్షన్ అండ్ డిలీషన్. నువ్వు ఒక బోగీ దగ్గర ఉన్నావు. ముందునే యాడ్ చేయాలి. అంతే సింపుల్‌గా యాడ్ చేస్తావు కదా! ఏదైతే అడ్రెస్ ఉందో ఆ ముందు నోడ్ యొక్క అడ్రెస్‌ని స్టోర్ చేసుకొని లేదా ఏదైతే ట్రైన్ ఉందో ఆహ్, ఏదైతే ఎక్స్‌ట్రా బోగి తీసుకొచ్చినావో దానికి చైన్ కనెక్షన్ ఇచ్చి సింపుల్‌గా కనెక్ట్ చేయగలవు. అంతే సింపుల్‌గా ఇన్సర్ట్ చేయగలవు. అంటే ఇక్కడ టైమ్ కాంప్లెక్సిటీ ఎక్కువ అవ్వదు. అంతే ఆర్డర్ ఆఫ్ 1 ఇలా కనెక్ట్ చేయగానే కనెక్ట్ అయిపోతుంది కాబట్టి టైం తక్కువే అవుతుంది. అలాగే డిలీట్ చేయాలి. అంతే చైన్ కనెక్షన్ ఇప్పిస్తే డిలీట్ చేసేస్తావు. ఆ బోగి పక్కకెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అడ్రెస్ అనేది ఏదైతే ముందు అక్కడ అడ్రెస్ ఉంటుందో, అడ్రెస్‌ని అక్కడ డిలీట్ చేస్తే అక్కడ ఫ్రీ చేసిస్తే ఆ నెక్స్ట్ డేటా పోతుంది. అది ఇక్కడ ఇన్సర్షన్, డిలీషన్ టైము సింపుల్. నెక్స్ట్ రెండిట్లో ఏది ఫ్లెక్సిబిలిటీ అని చూద్దాం. అరేకొచ్చేసరికి స్టాటిక్ నేచర్ ఉంటుంది. స్టాటిక్ నేచర్ అంటే ఫిక్స్డ్ సైజ్ అని అర్థం. ఫ్లెక్సిబిలిటీ ఇది ఫిక్స్డ్ సైజ్ కాబట్టి ఫ్లెక్సిబిలిటీ అనేది లెస్‌గా ఉంటుంది. అంత తక్కువగా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫిక్స్డ్ సైజ్. రీ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. రీజింగ్ రిక్వైర్స్ క్రియేటింగ్ ఎ న్యూ అరే క్రియేట్ చేసినప్పుడు కాపీయింగ్ ఎలిమెంట్స్ విచ్ ఈస్ ఎక్స్‌పెన్సివ్. ఆ ఎలిమెంట్స్‌ని కాపీ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. వన్ బై వన్ తీసుకోవాలి కాబట్టి. స్టేబిలిటీ సూటబిలిటీ. సూటబిలిటీ ఏంటి? బెటర్ సూటెడ్ ఫర్ అప్లికేషన్స్ వేర్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ నోన్ యాస్ అడ్వాన్స్ అండ్ డస్ నాట్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెంట్‌లీ. అంటే ఏవైతే ఎలిమెంట్స్ యాడ్ చేస్తావో తర్వాత అవి చేంజ్ చేయడానికి కొంచెం కష్టమవుతుంది. అదే ఇక్కడ చెప్పాడు. అదే లింక్డ్ లిస్ట్‌కొచ్చేసరికి ఇక్కడ స్టాటిక్ నేచర్ అయితే ఇక్కడ డైనమిక్ నేచర్. అంటే బోగీస్‌ని పెంచుకోవచ్చు లేదా డిలీట్ చేసేయవచ్చు అర్థం. మోర్ ఫ్లెక్సిబుల్ యాస్ ఇట్ కెన్ ఈజీలీ సింక్ సైజ్. ఈజీగా సైజ్ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అందుకే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది మోర్‌గా ఉంటుంది. అక్కడ లెస్ ఫ్లెక్సిబిలిటీ అంటే సైజు ఫిక్స్ చేస్తే పెంచుకోలేము, తగ్గించుకోలేము. ఐడియల్ ఫర్ అప్లికేషన్ వేర్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్ ఆర్ చేంజెస్ ఫ్రీక్వెంట్‌లీ. ఇక్కడికొచ్చేసరికి టైప్స్ నాన్న. ఏ టైప్సు? లింక్డ్ లిస్ట్‌లో టైప్స్ అంట. వ ఏటి వేరియంట్స్ లైక్ సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్, సర్కిల్ లింక్డ్ లిస్ట్ ప్రొవైడ్ అడిషనల్ ఫ్లెక్సిబిలిటీ ఫంక్షనాలిటీ. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో, ఇక్కడ ఫ్లెక్సిబుల్ అనేది డేటా స్ట్రక్చర్‌లో అరే కంటే లింక్డ్ లిస్ట్‌కి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బికాస్ ఆఫ్ డైనమిక్ నేచర్ ఆఫ్ డైనమిక్ నేచర్ ఎలిగేషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ లింక్డ్ లిస్ట్‌కుంటుంది. ఇక్కడితో ఈ ఏదైతే లింక్డ్ లిస్ట్ ఉందో అండ్ అరేస్ ఉందో లింక్డ్ లిస్ట్‌కి, అరేస్‌కి ఒక డిఫరెంట్ లేదా కంపారిజన్ క్వెషన్ అర్థం అయిపోయింది. ఇందులో వచ్చేసరికి బస్సు అండ్ ట్రైన్ అనే కాన్సెప్ట్ గుర్తుంటే ఈ క్వెషన్ వచ్చేస్తుంది. ఈ క్వెషన్ అనేసి మోస్ట్ టైమ్ రిపీట్ అయిన క్వెషన్. ఇందులో నుంచి 5-10 మార్క్స్ రావచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి రైట్ ఎన్ అల్గోరిథం టు డిలీట్ ఎలిమెంట్స్ ఇన్
డిలీట్ చేయాలంట. ఎందులో నుంచి లింక్డ్ లిస్ట్ నుంచి ఒక ఎలిమెంట్‌ని డిలీట్ చేసేయాలి. అంటే ట్రైన్‌లో నుంచి ఒక బోగీని కన అంటే తీసేయాలి. చైన్ కనెక్షన్ తీసేయాలి. అది ఎలా చేస్తామో ఇక్కడ చూడండి. డెఫినిషన్ ఫస్ట్ డెఫినిషన్. ద అల్గోరిథం ఫర్ డిలీషన్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ ది లింక్డ్ లిస్ట్. ఏదైతే లింక్డ్ లిస్ట్ ఉందో ఎండ్‌లో బోగి అంటే ట్రైన్ ఏదైతే ఉందో లాస్ట్‌లో బోగిని తీసేయాలి. అంటే చైన్ కనెక్షన్ తీసేయాలి. ఇక్కడ డేటా కనెక్షన్ తీయాలి. ఎలా? యూజ్డ్ టు రిమూవ్ ద లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్‌ని డిలీట్ చేయాలి. లాస్ట్ నోడ్‌ని ఏమంటాం? టెయిల్ నోడ్ అంటాం. లేదా ఎండ్ నోడ్ అంటాం. ఫ్రమ్ సింగిల్ లింక్ లిస్ట్. సింగిల్ లింక్ లిస్ట్ తీస్తాం. దిస్ ఆపరేషన్ ఇన్వాల్వ్స్ ట్రావర్సింగ్ లిస్ట్ అంటిల్ ద లాస్ట్ నోడ్. నువ్వు లాస్ట్‌లోని ఏదైతే లాస్ట్ బోగి ఉందో దాన్ని లింక్ తీసేయాలంటే ఏం చేయాలి? నువ్వు లాస్ట్ బోగి దగ్గరికి ఎళ్ళాలి. స్టార్ట్ ఏదైతే ఉందో, ఇంజిన్ ఏదైతే ఉందో అక్కడున్నావు. లాస్ట్ బోగీకెళ్ళాలంటే ఏంటి? ఎన్ని బోగీస్‌ని దాటుకొని ఎళ్ళాలి. ఏదైతే ఇక్కడ లింక్ లిస్ట్ ఉందో, స్టార్టింగ్ నోడ్ నుంచి లాస్ట్ నోడ్‌కెళ్ళాలంటే ఎన్ని నోడ్స్‌ని దాటుకొని లాస్ట్ నోడ్‌కి ట్రావర్స్ అవ్వాలి. అది ట్రావర్సింగ్ అవ్వాలి ఫస్టు. ట్రావర్సింగ్ అయిన తర్వాత ఎలా డిలీట్ చేస్తామనేది అల్గారిథం. ఫస్ట్ అల్గారిథం చూడండి. అల్గారిథం ఏంటి? డిలీషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లింక్ లిస్ట్. ఎండ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 1. అల్గారిథం అనేసరికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. అంటే ఒక్కొక్క స్టెప్ తర్వాత ఒక్కొక్క స్టెప్ జరగడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ చూడండి. ఇఫ్ స్టార్ట్ ఈక్వల్స్ టు నల్. సింగిల్ ఈక్వల్స్ టు పడింది. ఇక్కడ డబుల్ ఈక్వల్స్ టు పెట్టుకోండి. దీని బదులు డబుల్ ఈక్వల్స్ టు పెట్టండి. స్టార్ట్ అనేది నల్ అయితే అంటే ఫస్ట్ బోగి ఏం లేదు అసల. ఇంక మిగతా బోగీస్ ఉంటాయేంటి? అసలు బోగీసే లేవు అని అర్థం. స్టార్ట్ ఈక్వల్స్ టు ఈక్వల్ నల్. నల్ అంటే ఏంటి? 0 శూన్యం అని అర్థం. అప్పుడేమిటి? అండర్‌ఫ్లో అయినట్టు. అండర్‌ఫ్లో అంటే ఏంటి? అసలేం లేవు. అండర్‌ఫ్లో అయింది. ఓవర్‌ఫ్లో అంటే ఏంటి? ఎక్కువ అయిపోవడం వల్ల ఓవర్‌ఫ్లో అంటాం. అసలు ఏటి లేకపోతే అండర్‌ఫ్లో అంటాం. స్టెప్ 1 అర్థమైంది కదా! అసలేం లేకపోతే డిలీట్ చేయగలమేటి? డిలీట్ చేయలేం కాబట్టి గో టు స్టెప్ 7. స్టెప్ 7లో ఏముంటుంది? ఎగ్జిట్ ఉంటుంది. అక్కడి నుంచి బయటకి వచ్చి అని అర్థం. స్టెప్ 1 అందరికి అర్థమైందనుకుంటా. స్టెప్ 2 వచ్చేసరికి సెట్ పీటీఆర్ స్టార్ట్. ఏదైతే ఇలాగా ఒక 3 నోడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ నోడ్ స్టార్ట్ కదా! దానికి ఏదైతే స్టార్ట్ ఉందో దానికి సెట్ పీటీఆర్‌ని సెట్ చేశాను. అంటే పాయింటర్ వేరియబుల్ అయింది. నెక్స్ట్ సెట్ ప్రీ పీటీఆర్ ఈక్వల్స్ స్టార్ట్. ఆ రెండిటికి మళ్ళీ ప్రీ పీటీఆర్ అండ్ పీపీటీఆర్ 2 పెట్టాను. పీటీఆర్ ఎందుకు? ముందు యొక్క పాయింటర్ వేరియబుల్ అది. పీటీఆర్ అనేది ముందు పాయింటర్ వేరియబుల్. ప్రీ పీటీఆర్ అంటే పీటీఆర్ అంటే తర్వాత నెక్స్ట్ పాయింటర్ అని అర్థం. ప్రీ పీటీఆర్ అంటే ముందు యొక్క పాయింటర్ అని అర్థం. 2 ఫస్ట్ నోడ్ దగ్గర ఉన్నాయి. ప్రీ పీటీఆర్ అండ్ ఏదైతే ఉందో పాయింటర్ వేరియబుల్ ఆ 2 పాయింటర్ వేరియబుల్‌లు స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో, హెడ్ నోడ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నాయి. ఆ స్టార్ట్‌కి అరేంజ్ చేసామని అర్థం. ఇక్కడికొచ్చేసరికి స్టెప్ 3 ఏమైంది? ఏదైతే ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఉందో అది నెక్స్ట్‌కెళ్ళింది. పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్‌కెళ్ళింది. ఇక్కడ పాయింటర్ 2 ఉన్నాయి. పీటీఆర్, ప్రీ పీటీఆర్. ఈ పీపీటీఆర్ ఏదైతే ఉందో, ఈ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో అక్కడే ఉండిపోయింది. ఈ పాయింటర్ ఏదైతే ఉందో నెక్స్ట్ నోడ్‌కెళ్ళింది. ఇక్కడ ఏముంటుంది? ఈ ముందు నోడ్ యొక్క డేటా అడ్రెస్ ఉంది. డేటా అడ్రెస్ ఉందంటే ఏంటి? పాయింటర్ వేరియబుల్ అనేది ఇక్కడికెళ్ళిపోయినట్టు. ఒకవేళ సపోజ్ ఇక్కడ నల్ ఉంది అంటే అక్కడితో ఆగిపోతుంది. నాట్ నల్ వచ్చిందనుకో రిపీట్ స్టెప్ 4 అండ్ స్టెప్ 4కొస్తుంది. అంటే ఏంటి? ఈ డే ఏదైతే ఈ నెక్స్ట్ నోడ్ ఉందో ఆ నెక్స్ట్ నోడ్‌కి ఈ పాయింటర్ వేరియబుల్ ఎళ్తుంది. పీపీటీఆర్ అంటే ముందు ఉన్న పాయింటర్ వేరియబుల్ అనేది ఫస్ట్ నోడ్‌లో ఉంటే తర్వాత పాయింటర్ వేరియబుల్ సెకండ్ నోడ్‌లో ఉన్నది. స్టెప్ 4 చూడండి. స్ పాయింటర్ వేరియబుల్ అనేది పీటీఆర్ నెక్స్ట్ ఏదైతే ఈ నోడ్ ఉన్నదో దాన్ని నెక్స్ట్‌కి మళ్ళీ అసైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింటర్‌కి. నెక్స్ట్ పాయింట్‌కి అసైన్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడ ఏ అడ్రెస్ ఉంది? తర్వాత నోడ్ యొక్క అడ్రెస్ ఉంది. ఏదైతే తర్వాత నోడ్ ఉందో దాని యొక్క అడ్రెస్ ఉందంటే ఏంటి? పాయింటర్ వేరియబుల్ మళ్ళీ
మళ్ళీ నెక్స్ట్ నోడ్‌కి ట్రావర్స్ అయింది. తర్వాత ఏదైతే ప్రీ పీటీఆర్ ఉందో అది నెక్స్ట్‌కి ఏదైతే నెక్స్ట్ పాయింటర్ వేరియబుల్ ఉందో సెకండ్ పొజిషన్ పాయింటర్ వేరియబుల్ ఉండేది కదా ఫస్టు. ఆ పీపీటీఆర్ అనేది నెక్స్ట్ నోడ్‌కి ఎళ్తుంది. ఆ పాయింటర్ వేరియబుల్ అనేది మళ్ళీ ముందుకు కదులుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ ఇక్కడ ప్లేస్ ఖాళీ అయ్యాక ఫస్ట్ ఎక్కడైతే ప్లేస్ ఖాళీ అవుతుందో అక్కడ పాయింటర్ వేరియబుల్ ఉంటుంది. దానికి ముందు నోడ్‌లో ప్రీ పీటీఆర్ అంటే ముందు ఉన్న పాయింటర్ వేరియబుల్ ఉంటుంది. ప్రీ పీటీఆర్. తర్వాత ఈ పీటీఆర్ అనేది ముందుకు కదిలింది. ముందుకు కదలడంతో ఇది కూడా ముందుకొచ్చింది. సపోజ్ ఒక లైన్‌లో ఉన్నాం నాన్న. ముందోడు కదిలితే వెనకోడు కదులుతాడు అని అర్థం ఇక్కడికొచ్చేసరికి. పాయింటర్ ఎప్పుడైతే కదిలిందో అప్పుడు ప్రీ పీటీఆర్ కదులుతుంది. ఒక లైన్ బైగా ఎళ్తుంది. లైన్ మీద ఒక లైన్ మీద ఒక్కొక్కటి యాక్సెస్ చేసుకొని ఎళ్తుంది. స్టెప్ 5 వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద లూపు. ఏంటి ఎండ్ ఎక్కడ ఎండ్ అవుతుంది? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇది ఆల్రెడీ మీకు ఫస్ట్ స్టెప్ 1లో ఏం జరిగింది? స్టార్ట్ ఇక్కడున్నది. ఆ స్టార్ట్‌కి రెండిటికి పాయింట్ పీటీఆర్, ప్రీ పీటీఆర్ 2 ఈ స్టార్ట్ దగ్గర ఫస్ట్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ అది. ఫస్ట్ స్టెప్‌లో ఏం చెక్ చేసాం? అసలు నోడ్స్ ఉన్నాయో లేవో చెక్ చేసాం. సెకండ్ స్టెప్‌లో ఏదైతే స్టార్ట్ నోడ్ ఉందో, ఆ స్టార్ట్ నోడ్‌కి పాయింటర్, ప్రీ పీటీఆర్ అంటే ముందు పాయింటర్, తర్వాత పాయింటర్ 2 ఫస్ట్ నోడ్ దగ్గర పెట్టాం. తర్వాత ఏమైంది? ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఉందో అది ముందుకు కదిలింది. తర్వాత ప్రీ పీటీఆర్ అనేది స్టార్ట్ దగ్గర ఉంది. తర్వాత ఏం జరిగింది? మళ్ళీ పీటీఆర్ అనేది ముందుకు కదిలింది. ప్రీ పీటీఆర్ ఎక్కడికొస్తుంది? ఇక్కడికొస్తుంది. తర్వాత ఇది కదిలితే ఇది ఇక్కడికొస్తుంది. ప్రీ పీటీఆర్ కదలాలంటే పాయింటర్ వేరియబుల్ ముందు కదలాలి. ఎప్పుడైతే పాయింటర్ వేరియబుల్ కదులుతుందో అప్పుడు ప్రీ పీటీఆర్ ఇక్కడ ముందుకొస్తుంది. ఈ ప్లేస్ ఖాళీకి ఏదైతే ప్లేస్ ఖాళీ అవుతుందో అప్పుడు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ కూడా పాయింటర్ వేరియబుల్ వస్తుంది. ఇక్కడికొచ్చేసింది లాస్ట్ నోడ్‌కొచ్చేసింది. అప్పుడేంటి ఇక్కడ ఎండింగ్ ఉంది. ఎండ్ వచ్చేసరికి అక్కడ ఆగిపోతుంది పాయింటర్ వేరియబుల్. ఇక్కడ ప్రీ పాయింటర్ ఏదైతే ఉందో ఈ 5 దగ్గరకొచ్చి ఆగిపోతుంది. ఏం జరుగుతుంది? లాస్ట్ ఎండింగ్‌కొచ్చేసింది నాన్న. ఎండింగ్‌కొచ్చేసరికి ఏటి పాయింటర్ వేరియబుల్ ఇక్కడ ఆగిపోతుంది. తర్వాత కదలలేదు కాబట్టి ప్రీ పాయింటర్ అవుతుంది? దాని ముందు నోడ్‌లో ఉండిపోతుంది. ప్రీ పాయింటర్ ఏమవుతుంది? దాని ముందు నోడ్‌లో ఉండిపోతుంది. సో, బికాస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్‌లో నో ఖాళీ, నో స్పేస్ కాబట్టి. అక్కడ స్పేస్ ఏం లేదు కాబట్టి నెక్స్ట్ నోడ్‌కి మరి కదలదు. అది జరిగింది మెకానిజం మొత్తం. ఫస్ట్ దాంట్లో ఏం జరిగింది? అసల బోగీస్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్నాం. ఏవైతే ఉన్నాయో నోడ్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ దాంట్లో చెక్ చేసుకున్నాం. నోడ్స్ ఉంటే అండర్ ఫ్లో అయిపోవాలి. నోడ్స్ లేకపోతే స్టెప్ 2కెళ్ళాలి. స్టెప్ 2లో ఏమైంది? ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉందో అక్కడ 2 పాయింటర్ వేరియబుల్ తీసుకోమన్నాం. ఒకటి ప్రీ పీటీఆర్, రెండోది పాయింటర్ వేరియబుల్ అనేది పీటీఆర్. పీటీఆర్, ప్రీ పీటీఆర్ అనేవి 2 తీసుకున్నాం. ముందు ఏం కదిలింది? పాయింటర్ వేరియబుల్ కదిలింది. పాయింటర్ వేరియబుల్ కదిలాక ప్రీ పీటీఆర్ స్టార్టింగ్ నోడ్ దగ్గర ఉంది. పాయింటర్ వేరియబుల్ దాని ముందు నోడ్‌లో ఉంది. దాని ముందు నోడ్ నుంచి మళ్ళీ పీటీఆర్ కదిలితే ప్రీ పీటీఆర్ అనేది ముందు నోడ్‌కొస్తుంది. అలాగా ట్రావర్స్ అయ్యాయి. ట్రావర్స్ అయ్యి లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో అక్కడికి పాయింటర్ వేరియబుల్ వచ్చింది. దాని ముందు నోడ్‌లో ఏముంటుంది? ప్రీ పీటీఆర్ ఉంటుంది. అంతవరకు ఇప్పుడు మనం చెప్పుకున్నాం. తర్వాత సిక్స్త్ లాస్ట్ పొజిషన్‌కొచ్చిన తర్వాత సిక్స్త్‌లో ఏం జరిగింది? సిక్స్త్ స్టెప్ చూడండి. ఏదైతే పాయింటర్ వేరియబుల్ లాస్ట్ నోడ్‌లో పాయింట్ పీటీఆర్ ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేసేయమంది. ఫ్రీ చేసేయడం అంటే ఏంటి? దానికి దీనికి లింక్ అనేది తీస్తాం. చైన్ లింక్ తీస్తాం. ఇక్కడేం చేసాం మెమరీ ఏదైతే దాని లొకేషన్ ఉందో దాని లొకేషన్‌ని డిలీట్ చేస్తాం. అంటే ఏంటి? ఈ 9 అనేది నోడ్‌ని డిలీట్ చేసినట్టు. అప్పుడు ఈ 3 నోడ్స్ ఉంటాయి. ప్రీ పీటీఆర్ ఈక్వల్స్ టు పాయింటర్ అవుద్ది. నల్ అవుద్ది. ప్రీ పీటీఆర్ ఈక్వల్స్ టు నల్ అని ఇక్కడ రాసుకున్నామనుకో అప్పుడు ఇక్కడికొచ్చేస్తది. ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోద్ది. ఒక స్టెప్స్ వైస్‌గా నీకు డయాగ్రామ్స్ ఇచ్చాడు. ఈ ఒకసారి డయాగ్రామ్ చూడండి మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఫస్ట్ ఏటి ఒక నోడ్ ఉంది. అది స్టార్టింగ్ నోడు. ఆ నోడ్‌లో ఈ పీటీఆర్, ప్రీ పీటీఆర్ 2 ఉన్నాయి. ఫస్ట్ ఏం జరిగింది?
అసలు నోడ్స్ ఉన్నాయో లేవో చెక్ చేయడం జరిగింది. తర్వాత స్టార్టింగ్ ఒకవేళ ఉంటే స్టార్టింగ్ నోడ్‌లో పీపీటీఆర్, పాయింటర్ వేరియబుల్ 2 ఉన్నాయి. ఫస్ట్ పీటీఆర్ కదిలింది ముందు నోడ్‌కి. ఫస్ట్ ఏం జరిగింది? ఆ పీటీఆర్ ఏదైతే ఉందో పీటీఆర్ అనేది ఆ సిక్స్త్ డేటా నుంచి 25 డేటాకి కదిలింది. య కదలమంటే ఇందులోకి రావడం. పాయింటర్ వేరియబుల్ ఎప్పుడు డేటా డేటా అడ్రెస్ ఏదైతే ఉందో డేటా పార్ట్‌లోనే కాకుండా అడ్రెస్ పార్ట్‌లో స్టోర్ అవుతుంది. అంటే పాయింటర్ వేరియబుల్ పీటీఆర్ అనేవి ముందు వరకు సిక్స్త్ ఏదైతే ఉందో దాని నెక్స్ట్ పార్ట్‌లో ఉన్నది. తర్వాత 25 నెక్స్ట్ పార్ట్‌లోకి ఏమొచ్చింది? పీటీఆర్ వచ్చింది. పీటీఆర్ వచ్చేసరికి పీటీఆర్ అనేది సిక్స్త్ దగ్గర ఉన్నది. పాయింటర్ వేరియబుల్ ఎక్కడుంటే సిక్స్త్ దగ్గర ఏముంది? పీటీఆర్ ఉంది. తర్వాత ఏం జరిగింది? ఈ పీటీఆర్ ఏదైతే ఉందో 5 దగ్గరకొచ్చేసింది. పీటీఆర్ 5 దగ్గరకొచ్చింది. అంతే ఇక్కడ ఏంటి ఖాళీ అయిపోయినట్టు. ఇక్కడ పీటీఆర్ ఖాళీ అయిపోయింది. అప్పుడు ఏంటి జరుగుతుంది? పీటీఆర్ అనేది 25 దగ్గరకొచ్చింది. పాయింటర్ వేరియబుల్ ఎప్పుడైతే 5కెళ్ళిందో పీటీఆర్ 25 దగ్గరకొచ్చింది. 25 నుంచి 9కి ఎప్పుడైతే ఎళ్ళిందో ఏదైతే పీటీఆర్ ఉందో 25 నుంచి 5కొచ్చింది. ఇప్పుడేమైంది? లాస్ట్ పొజిషన్ ఏమైందో ఉందో అక్కడేముంది ఇక్కడ? లాస్ట్ పొజిషన్‌లో ఏముంది చూడండి. పీటీఆర్ అనేది ఉంది. ఈ ఫిఫ్త్ పొజిషన్‌లో ఏముంది? పీటీఆర్ ఉంది. ఏముంది? పీటీఆర్. ఇక్కడికొచ్చేసరికి ఈ పాయింటర్ వేరియబుల్‌ని ఫ్రీ చేస్తాం. అంటే ఇక్కడ ఏదైతే డేటా ఉందో దాన్ని డిలీట్ చేస్తాం. డేటా డిలీట్ చేసేసరికి ఏటవుతుంది? ఈ నోడ్ అనేది డిలీట్ అయిపోద్ది. ఏదైతే ఈ నోడ్ ఉందో ఇది డిలీట్ అయిపోయింది. ఇక్కడ ఏమొస్తది? ఇక్కడ నల్ పాయింటర్ వచ్చి నీకు ఏదైతే నోడ్ ఉందో ఈ 3 నోడ్‌లే కనబడతాయి. చూడండి స్టెప్ బై స్టెప్ ఉన్నది. నెక్స్ట్ ఇక్కడికొచ్చాయి. తర్వాత ఇక్కడికొచ్చాయి. ఈ ఎండ్‌లోకొచ్చేసింది. ఈ పీటీఆర్‌ని క్లీన్ చేస్తాం. తర్వాత ఈ 3 నోడ్‌లే ఉంటాయి. అది చూడండి ఇక్కడ క్లీన్ అయిపోయింది పీటీఆర్ ఇక్కడ ఉన్నది. పీటీఆర్ ఇక్కడికొచ్చింది. ఆల్రెడీ మేము ఒక్కొక్క స్టెప్ చెప్పాను. ఇదైతే ఏదైతే ఉందో దాన్ని ఫ్రీ చేస్తాం. డేటాని డిలీట్ చేస్తాం. డిలీట్ చేసాక ఏముంటుంది? 5 అనేది ఎండింగ్ పాయింట్ అవుతుంది. ఇక్కడికి ఏదైతే నల్ పాయింటర్ ఉందో నల్ పాయింటర్ ఇక్కడ వచ్చేస్తది. స్టార్టింగ్, ఎండింగ్ ఇప్పుడు 6 స్టార్టింగ్ అయితే 5 ఎండింగ్ అవుద్ది. అదే సింపుల్. ఒకసారి చూస్తే 5 స్టెప్స్ మళ్ళీ ఈ క్లాస్ మళ్ళీ వింటే ఈజీగా అర్థమైపోద్ది. ఇదొచ్చిస్తే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. వాట్ ఈజ్ ఎ సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్? సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? అంటే ఏంటి? ఒక ట్రైన్ ఏదైతే ఉందో ఎక్కడ స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికి రావడాన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటాం. అంటే ఏంటి? స్టార్టింగ్ పాయింట్‌కి, ఎండింగ్ పాయింట్‌కి కనెక్ట్ చేస్తే దాన్ని సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటాం. ఇక్కడికొచ్చేసరికి ఇట్ ఈస్ జస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్. ఇది అనేది జస్ట్ సింగిల్ లింక్డ్ లిస్ట్ విచ్ ద లింక్ ఫీల్డ్ టు లాస్ట్ నోడ్ పాయింట్ టు బ్యాక్ నోడ్ పాయింట్ అడ్రెస్. ఎక్కడ? ఫస్ట్ నోడ్. ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో అది ఫస్ట్ నోడ్‌కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలా 3 నోడ్స్ ఉన్నాయి. 3 నోడ్స్ ఉన్నప్పుడు ఏంటి? ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో ఫస్ట్ నోడ్‌కి కనెక్ట్ చేయడం జరిగింది. ఇలా కనెక్ట్ అయింది. అప్పుడు ఎలా ఉంది చూడండి. ఇది ఒక లూప్ లాగా ఒక సర్కిల్‌గా ఏర్పడింది కాబట్టి దీన్ని సర్కిల్ లింక్డ్ లిస్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి. ఏ సర్కిల్ లింక్డ్ లిస్ట్ యాస్ బిగినింగ్ అండ్ నో ఎండ్. అది బిగినింగ్ ఉంటుంది గానీ ఎండింగ్ ఉండదు. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ అయింది మళ్ళీ అక్కడికొచ్చింది. మళ్ళీ తిరుగుతుంది. అక్కడ ఎండింగ్ అనేది రాదు. ఇట్ ఈస్ నెసెసరీ ఎస్టాబ్లిష్ ఏదైతే ఉందో పాయింటర్ స్పెషల్ పాయింటర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం జరిగింది. ఏంటి? ముందు వరకు ఏం జరిగింది? లాస్ట్ ఏదైతే నోడ్ ఉందో అక్కడ పాయింటర్ వేరియబుల్ ఉండేది. లాస్ట్ నోడ్‌లో పాయింటర్ వేరియబుల్ ఉండేది. నల్ నోడ్. ఈ నల్ ఏదైతే ఉందో మళ్ళీ ఫస్ట్ దానికి కనెక్ట్ చేస్తే ఇక్కడేటి నల్ పోయి అక్కడ ఏదైతే పాయింటర్ వేరియబుల్ ఏర్పడింది. ఎక్స్‌ట్రాగా పాయింటర్ వేరియబుల్ ఏర్పడింది. అక్కడ ఇక్కడ కూడా అదే చెప్పాడు. సర్కిల్ లింక్డ్ లిస్ట్ ఆర్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్‌స్టెడ్ ఆర్డినరీ లింక్డ్ లిస్ట్ బికాజ్ మెనీ ఆపరేషన్స్ ఆర్ మచ్ ఈజియర్ ఇంప్లిమెంట్. ఇన్ని ఆపరేషన్స్ తీసుకున్నా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే చుట్టూ తిరుగుతది. మధ్యలోనే ఏదైనా నోట్ తీసుకోవాలన్నా ఈజీగా డిలీట్ చేసేయవచ్చు. లాస్ట్‌లో డిలీట్ చేయొచ్చు. ఫ్రంట్‌లో కూడా డిలీట్ చేసేయవచ్చు ఈజీగా. సో, నెక్స్ట్ ఇన్ సర్కిల్ లింక్డ్ లిస్ట్
నల్ పాయింటర్స్ ఆర్ యూజ్డ్. హెన్స్ పాయింటర్స్ కంటైన్స్ వాలిడ్ అడ్రస్. పాయింటర్స్ అనేవి అడ్రస్‌ని కంటైన్ చేసుకొని ఉన్నాయి. అది ఎలా ఉన్నదో ఒకసారి ఈ చూడండి డయాగ్రామ్‌లో చూస్తే మీకు అర్థమైపోద్ది. ఫస్ట్ స్టార్టింగ్ నోడ్ ఉన్నది. స్టార్టింగ్ నోడ్ ఇది. దాని యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది అన్నాను. ఎక్కడ స్టోర్ అవుతుంది? ఒక స్టార్టింగ్ అనే ఒక పాయింట్ ఒక నోడ్‌లాగా తీసుకొని అక్కడ అడ్రస్ స్టోర్ అవుతుంది. తర్వాత నోడ్ తర్వాత నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? దాని ముందు నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టోర్ అయింది. 20 యొక్క అడ్రస్ ఎంత? 200. 200 ఎక్కడ స్టోర్ అయింది? దాని ముందు నోడ్ ఏదైతే 10 అనే డేటా ఉన్న నోడ్‌లో ఏదైతే అడ్రస్ పార్ట్ ఉందో అక్కడ స్టోర్ అయింది. తర్వాత 30 యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది? 20 నోడ్‌లో స్టోర్ అయింది. 40 యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది? 30 నోడ్‌లో. అలాగా అడ్రస్ స్టోర్ అవ్వడం జరిగింది. ఈ ఎండింగ్ స్టార్ట్ పాయింట్ ఏంటి అయింది? ఇక్కడ సర్క్యులర్ కదా! ఏదైతే లాస్ట్ అడ్రస్ ఉందో, ఆ అడ్రస్ అనేది ఈ ముందు స్టార్టింగ్ అడ్రస్‌లో స్టోర్ అవుతుంది. సో, అలా కనెక్ట్ అయింది. తినే అడ్రస్ సేమ్ అవుద్ది. ఫస్ట్ స్టార్టింగ్ అడ్రస్ అనేది లాస్ట్ అనే ఏదైతే ఉందో లాస్ట్ ఎలిమెంట్ దాంట్లో స్టోర్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు లాస్ట్‌కి ఎండింగ్ పాయింట్‌కి, స్టార్టింగ్ పాయింట్‌కి కనెక్ట్ చేయడం జరిగింది. అప్పుడేంటి ఒక సర్కిల్‌గా ఏర్పడింది. ఇక్కడికొచ్చేసరికి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఏంటవి? ఆ 4 ఆపరేషన్స్ ఫస్ట్ క్రియేషన్ ఎలా క్రియేట్ చేస్తావని నోడ్‌ని. తర్వాత డిలీషన్ నోడ్‌ని ఎలా డిలీట్ చేస్తావు. ట్రావర్సింగ్ ఒకదాని తర్వాత ఒకటి ఎలా యాక్సెస్ చేస్తావనేసి. ఇన్సెర్షన్ క్రియేషన్ ఒకటే. డో నోడ్‌ని ఎలా యాడ్ చేయాలనేసి. క్రియేషన్ అంటే ఏంటి? యా ఈ మొత్తం ఏదైతే నోడ్స్ ఉన్నాయో మొత్తం లింక్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేసేదాన్ని క్రియేషన్ అంటాం. ఏదైతే సింగిల్ నోడ్‌ని యాడ్ చేయడాన్ని ఇన్సెర్షన్ అంటాం. క్రియేటింగ్ ఏ సింగిల్ లింక్డ్ లిస్ట్ విత్ ద ఎన్ నంబర్. ఎలా క్రియేట్ చేస్తాం చూడండి. ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఫాలోడ్. ఈ స్టెప్స్ ఫాలో అయితే క్రియేట్ చేసేయచ్చు. చూడండి ఫస్ట్ స్టెప్ ఏముంది చూడండి. గెట్ ద న్యూ నోడ్. ఒక న్యూ నోడ్‌ని తీసుకున్నాం. ఏదంటే ఇలా నాకు న్యూ నోడ్ అనేది తీసుకోవడం జరిగింది. యూజింగ్ గెట్ నోడ్ అనే ఆపరేషన్. న్యూడ్ న్యూ నోడ్ ఎలా తీసుకున్నాం? గెట్ నోడ్ అనే ఆపరేషన్‌ని యూజ్ చేసి ఒక కొత్త నోడ్‌ని తీసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 2 ఏముంది? ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. అనేది ఏదైతే లిస్ట్ ఉంటుందో అది ఎంప్టీగా ఉంది అనుకో. న్యూ నోడ్ తీసుకున్నాను కదా ఫస్ట్ స్టెప్‌లో. తర్వాత ఒకవేళ ముందుని గాని, వెనక్కి గాని లోడ్స్ ఏవైతే నోడ్స్ ఉంటాయో అవి లేవు. లేవు అంటే ఏంటి? ఎంప్టీ అని అర్థం. అప్పుడు అసైన్ న్యూ నోడ్ స్టార్ట్. ఇదే స్టార్టింగ్ నోడ్ అవుతుంది. అసలు నోడ్సే లేకపోతే ఏమవుతుంది? ఇదే స్టార్టింగ్ నోడ్ అవుతుంది. స్టార్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అవుతుంది. దాని అర్థం సెకండ్ పాయింట్ అర్థం. థర్డ్ స్టెప్ చూడండి. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ. లిస్ట్ ఈజ్ ఎంప్టీ అయినప్పుడు అది స్టార్టింగ్ నోడ్ అవుతుంది. ఒకవేళ లిస్టే నాట్ ఎంప్టీ అయిందనుకో, అంతే ఎక్స్‌ట్రాగా ఏవైనా నోడ్స్ ఉన్నాయని అర్థం అక్కడ. నాట్ ఎంప్టీ అంటే ఎక్స్‌ట్రాగా నోడ్స్ ఉన్నాయని. ఫాలో ద స్టెప్స్. ఏ స్టెప్స్ ఫాలో అవుతాం చూడండి. టెంప్ ఈక్వల్స్ టు స్టార్ట్. టెంపరరీ వేరియబుల్ అంటే ఏంటి? ఏదైతే నువ్వు నోట్స్ తీసుకుంటావో, ఆల్రెడీ ఉన్న నోట్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఉన్న నోట్స్‌లో లాస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని టెంపరరీ వేరియబుల్ నోడ్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది? నువ్వు ఏదైనా భోగిని ఎప్పుడైతే కనెక్ట్ చేయాలనుకుంటున్నావో లాస్ట్‌లో కనెక్ట్ చేస్తావు కదా! ఇక్కడ కూడా లాస్ట్ దాన్నే టెంపరరీ వేరియబుల్ అని అన్నాం. టెంప్ ఈక్వల్స్ టు స్టార్ట్ అయింది. ఆ టెంపరరీ వేరియబులే అక్కడ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత వైల్ కండిషన్ ఇచ్చాం. టెంప్ టు నెక్స్ట్ అంటే ఏంటి అర్థం? ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో, ఏదైతే లాస్ట్ ఎలిమెంట్ ఉందో, ఆ లాస్ట్ ఎలిమెంట్ నెక్స్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ పార్ట్ అని అర్థం. డేటా పార్ట్ తర్వాత ఏటుంది? ఏదైతే అడ్రస్ పార్ట్ ఉందో ఆ అడ్రస్ పార్ట్ అని అర్థం. అడ్రస్ పార్ట్‌కొచ్చి ఏటయింది? ఇక్కడ టెంప్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఏదైతే టెంప్ టు నెక్స్ట్ అడ్రస్ పార్ట్ ఉందో, న్యూ నోడ్ క్రియేట్ చేసావు కదా ఇక్కడ. ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్‌ని ఇక్కడ స్టోర్ చేసితే ఏమవుతుంది? న్యూ నోడ్ యొక్క అడ్రస్‌ని ఇక్కడ స్టోర్ చేస్తే ఏమవుతుంది? అక్కడ కనెక్ట్ అయింది. ఏదైతే లాస్ట్ బోగి ఉందో, ఆ బోగి దగ్గర కొత్త బోగిని తీసుకొని వచ్చి చైన్ కనెక్షన్ చేస్తే ఎలాగైతే ఏర్పడుతుందో, ఇక్కడ లాస్ట్ నోడ్‌కి అడ్రస్‌ని ఇక్కడ స్టోర్ చేస్తే అలాగా న్యూ నోడ్ ఏర్పడింది.
ఈ స్టెప్ అక్కడ చెప్పింది. టెంప్ టు నెక్స్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఏదైతే న్యూ నోడ్‌లో నెక్స్ట్ అంటే టెంప్ నెక్స్ట్ అంటే ఏంటి? అడ్రెస్ పార్ట్ అని అర్థం. డేటా పార్ట్ తర్వాత అడ్రెస్ పార్ట్ నెక్స్ట్ అని అర్థం దాన్ని. న్యూ నోడ్ యొక్క అడ్రస్‌ని ఇక్కడ స్టోర్ చేసేసాం. తర్వాత ఏంటి? ఇంకా నువ్వు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నావు. ఇంకా బోగీలు తీసుకొచ్చావు. ఇంకా కొత్త నోడ్‌లు ఏర్పాటు చేయాలనుకుంటున్నావు. అప్పుడేం చేస్తావు? ఈ స్టెప్స్‌నే మళ్ళీ రిపీట్ చేస్తావు. లాస్ట్‌కి అక్కడితో చాలు అనిపించినప్పుడు ఏటవుద్ది? న్యూ నోడ్ టు నెక్స్ట్ ఈక్వల్స్ స్టార్ట్. మళ్ళీ న్యూ నోడ్ టు నెక్స్ట్ ఈక్వల్స్ స్టార్ట్ వరకు వచ్చేస్తది. అంటే ఇంకా ఎక్స్‌ట్రాగా యాడ్ చేయాలంటే న్యూ నోడ్ టు నెక్స్ట్ ఈక్వల్స్ స్టార్ట్ అయిపోద్ది. ద ఫంక్షన్ క్రియేట్స్ లిస్ట్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ఎన్ నంబర్ ఆఫ్ నోడ్స్. ఒకవేళ నోడ్స్‌ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ లిస్ట్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఇందాక ఏం ఫంక్షన్ యూజ్ చేసాం? ఇందాకొచ్చేసరికి ఏ ఫంక్షన్ యూజ్ చేసాం? గెట్ నోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కొత్త నోడ్‌ని క్రియేట్ చేసాం. ఇక్కడికొచ్చేసరికి ఏం చేస్తున్నాం? క్రియేట్ లిస్ట్ అని యూజ్ చేసి క్రియేట్ చేస్తాం నోడ్స్‌ని. ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. ఇన్సర్ట్ ఏంటి? ఇన్సర్ట్ ఎ నోడ్ అట్ బిగినింగ్. స్టార్టింగ్‌లోనే నోడ్‌ని ఎంటర్ ఏదైతే స్టార్ట్ నోడ్ ఉంటుందో అక్కడే కొత్త బోగిని యాడ్ చేయాలి. అంటే కొత్త నోడ్‌ని యాడ్ చేయాలనుకో ఎలా యాడ్ చేస్తావు? ద ఫాలోయింగ్ అంటే ఇలా చూడండి ఒక లింక్ లిస్ట్‌ని తీసుకున్నాం. ఇది స్టార్టింగ్ కదా! ఈ స్టార్ట్ దగ్గర న్యూ నోడ్ ఒక కొత్త నోడ్ ఉంది. దాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే ఏంటి? దీని యొక్క అడ్రెస్ ఏదైతే ఉందో ఇక్కడ స్టోర్ చేసిస్తే బిగినింగ్‌లో యాడ్ చేసినట్టు. అది స్టెప్ వైస్‌గా చెప్తాను చూడండి. గెట్ ద న్యూ నోడ్ యూజింగ్ గెట్ నోడ్ అనే ఆప్షన్‌ని తీసుకొని ఒక కొత్త నోడ్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. గెట్ నోడ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒక కొత్త నోడ్‌ని క్రియేట్ చేశాను. ఇది ఆల్రెడీ ఉన్న నోడు. ఇదేంటి? స్టార్టింగ్ పాయింట్ ఇది. ఆల్రెడీ ఉన్న నోడ్ యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇది నేను క్రియేట్ చేసుకున్న న్యూ నోడు. అంటే న్యూ నోడ్ ఈక్వల్స్ టు గెట్ ఫంక్షన్ యూజ్ చేసి కొత్త నోడ్ క్రియేట్ అయింది. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ. ఒకవేళ ఇవేవి లేవు. ఎంప్టీగా ఉన్నప్పుడు ఏం జరిగింది? ఏది ఆల్రెడీ ఉన్నదనుకున్నాం కదా! ఆ లిస్ట్‌లో ఏవి లేకున్నప్పుడు ఏం జరుగుతుంది? అసైన్ ద న్యూ నోడ్ ఈక్వల్స్ టు ఇదే స్టార్టింగ్ పాయింట్ అవుతుందని అర్థం. ఒకవేళ ఎంప్టీ కాదు. ఎం ఇది నేను తీసుకున్న న్యూ నోడ్. ఆల్రెడీ ఉన్న నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రాస్తాను చూడండి ఒక డయాగ్రామ్‌లో. ఇవి ఆల్రెడీ ఉన్న 2 నోడ్‌లు. ఇక్కడితో ఎండ్ అయింది. ఇది స్టార్టింగ్. ఆల్రెడీ ఉన్న నోడ్ నాన్న. ఆల్రెడీ ఉన్న నోడ్‌లో ఏమవుద్ది? ఫస్ట్ ఏం లేవు అన్నప్పుడు ఏటవుద్ది? ఏదైతే న్యూ నోడ్ ఉందో దానికి స్టార్ట్ ఎట్టుకుంటాం. అసలు ఎక్స్‌ట్రాగా ఏమి నోడ్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇదే స్టార్టింగ్ పాయింట్ అవుతది. ఏదైతే కొత్తది క్రియేట్ చేసామో అదే స్టార్టింగ్ పాయింట్ అయింది. ఒకవేళ ఇవి ఉంటే ఏమవుద్ది? ఏమవుద్దో చూడండి. ఈ ఏదైతే స్టార్ట్ ఉందో స్టార్ట్‌కి న్యూ నోడ్‌ని కనెక్ట్ చేస్తాం. స్టార్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఈ స్టార్ట్ అనేది న్యూ నోడ్ దగ్గరికే వచ్చేస్తది. న్యూ నోడ్ ఈక్వల్స్ టు స్టార్ట్ అయింది. న్యూ నోడ్ టు నెక్స్ట్ అంటే న్యూ నోడ్ నుంచి నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్‌ని ఏమంటాం? డేటా పార్ట్ అంటాం. ఈ పార్ట్‌ని ఏమంటాం? డేటా పార్ట్. క్లియర్ కట్‌గా బొమ్మ చూపిస్తాను చూడండి. ఇది న్యూ నోడ్ కదా! న్యూ నోడ్ దగ్గరికి ఏమొచ్చింది? ఇక్కడ స్టార్ట్ ఏదైతే ఉందో అక్కడ స్టార్ట్ వచ్చింది. న్యూ నోడ్ టు నెక్స్ట్ అంటే ఏటి? డేటా పార్ట్ కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో అడ్రస్ పార్ట్ దగ్గరికొస్తుంది. ఈ అడ్రస్ పార్ట్‌లో ఏం స్టోర్ అవుతుంది? ఆ నెక్స్ట్ స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్‌ని స్టోర్ చేసుకోవడం వల్ల దీనికి ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. ఒక లింక్ ఏర్పడింది. అదే ఇక్కడ చెప్పాడు. ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ ఒకవేళ లిస్ట్ నాట్ ఎంప్టీ అయితే ఏం జరిగింది? ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఏంటి? ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో ఈ నోడ్ అనేది స్టార్టింగ్ పొజిషన్ వస్తది. వైల్ లాస్ట్ నోడ్ టు నెక్స్ట్ ఏదైతే ఈ నెక్స్ట్ ఉందో ఈ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో లాస్ట్ నోడ్ టు నెక్స్ట్ అంటే ఏంటి? ఈ ఏదైతే ఉందో ఆ అడ్రస్ పార్ట్ అని అర్థం. అడ్రస్ పార్ట్‌కి న్యూ నోడ్‌ని యాడ్ చేసాం. ఒకవేళ లాస్ట్‌లో యాడ్ చేయాలంటే. అడ్రస్‌ని యాడ్ చేస్తే ఏంటి? ఈ డేటా పార్ట్ అనేది ఇక్కడ ఏదైతే అడ్రస్ ఉంటుందో ఇక్కడ స్టోర్ అవుతుంది. అలాగా కొత్త నోడ్ ఏర్పడుతుంది. స్టార్ట్ ఈక్వల్స్ టు న్యూ నోడ్, లాస్ట్ నోడ్ నెక్స్ట్ ఈక్వల్స్ టు స్టార్ట్. ఏదైతే ఇలా ఏర్పడ్డాయో చూడండి ఇలా ఏర్పడ్డాయో కొత్త నోడ్‌ని ఇక్కడ క్రియేట్ చేసాం న్యూ నోడ్.
న్యూ నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసావు? దీని యొక్క ఆల్రెడీ ఉన్న నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ స్టార్టింగ్ పొజిషన్ ఇక్కడికొచ్చేసింది. ఇలా ట్రావర్స్ అయ్యి. ఈ ఏదైతే నెక్స్ట్ అన్నాం కదా! లాస్ట్ నోడ్ టు నెక్స్ట్. నెక్స్ట్ అనేసరికి ఏటి? ఈ అడ్రస్ వస్తుంది. ఈ అడ్రస్ న్యూ నోడ్‌లో స్టోర్ చేసుకుంటాం. న్యూ నోడ్‌లో స్టోర్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? కొత్త నోడ్ ఏర్పడుతుంది. దానికి దీనికి లింక్ ఏర్పడుతుంది. అంటే ఏంటి? ఈ అడ్రస్ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. దీని అడ్రస్ అక్కడ స్టోర్ అవుతుంది. అది అవుతుంది. నెక్స్ట్ అంటే ఒక నోడ్ యొక్క అడ్రస్‌ని ఇంకో నోడ్‌లో స్టోర్ చేసేటప్పుడు నోడ్ యాడ్ అయిపోయాయి. ఒకవేళ డిలీట్ చేయాలంటే ఏం చేయాలి చూడండి. డిలీట్ చేయాలంటే ఏం చేయాలో? డిలీటింగ్ అట్ నోడ్ బిగినింగ్. స్టార్టింగ్‌లోనే డిలీట్ చేయాలి నోడ్‌ని. ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఫాలోవ్డ్ బై డిలీటింగ్ ఎ నోడ్ బిగినింగ్ ఆఫ్ ది లిస్ట్. ఏదైతే లింక్డ్ లిస్ట్ ఉందో స్టార్టింగ్‌లోనే ఈ ఎలిమెంట్‌ని డిలీట్ చేసేయాలి. ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో స్టార్టింగ్ ఎలిమెంట్‌ని దాన్నే ముందు డిలీట్ చేసేయాలి. ఎలాగా? అని చూద్దాం. ఇఫ్ ద లిస్ట్ ఈజ్ ఎంప్టీ అసలు ఈ లిస్ట్ ఏమీ లేదు. ఎంప్టీగా ఉంది. అప్పుడేం చేస్తాం? డిలీట్ చేయడం అవ్వదు. ఒకవేళ లిస్ట్ ఈజ్ నాట్ ఎంప్టీ. నాట్ ఎంప్టీ అంటే ఏంటి? ఇలాగ కొంత లిస్ట్ ఉంది డేటా. ఏదైతే డేటా లిస్ట్ ఉందో, ఏదైతే లింక్ లిస్ట్ డేటా ఉందో అది ఎలా కొంత లిస్ట్ ఉంది. అప్పుడేం చేయాలి? ఆ స్టెప్స్‌ని ఫాలో అయ్యి ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉందో దాన్ని డిలీట్ చేస్తాం. ఎలా చేస్తాం చూడండి. వైల్ ఒక కండిషన్ తీసుకొని లూప్స్ లాస్ట్ టు నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ ఈ నోడ్ అనేది లాస్ట్ టు నెక్స్ట్ అంటే డేటా పార్ట్ నుంచి నెక్స్ట్ పార్ట్ ఏమైంది? ఈ అడ్రస్ పార్ట్ అయింది. ఆ నెక్స్ట్ పార్ట్‌ని ఇక్కడ స్టార్టింగ్ నోడ్ కాదండి. ఎండింగ్ నోడ్ చెక్ చేయాలి. ఎందుకంటే ఎండింగ్ నోడ్ చెక్ చేయాలంటే ఇక్కడ లాస్ట్ ఇచ్చాడు చూడండి. ఇది ఏ లిస్టు? సర్క్యులర్ కదా! స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయ్యి ఉంటుంది? లాస్ట్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది కాబట్టి లాస్ట్ నోడ్‌ని ముందు చెక్ చేయాలి. స్టార్ట్ నోడ్‌ని వదిలేసి లాస్ట్ నోడ్‌ని చెక్ చేయాలి. ఇది డేటా నాన్న. ఒకటి 1 ఇక్కడ 2 ఇది 3 ఇలా 3 వేరియబుల్ డేటాని తీసుకున్నాం. దీని అడ్రస్ అనేది 10 అనుకోండి. దీని అడ్రస్ 20 దీని అడ్రస్ 30 ఏదైతే దీని అడ్రస్ ఉన్నదో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అది ఇక్కడ స్టోర్ అయింది. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 30 అనుకోండి. ఇది 20 ఇది ఏదైతే ఉందో ఇది 10 ఇది 20 2 నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది? ముందు నోడ్‌లో స్టోర్ అయింది. ఆ 10 అనేది. దీని అడ్రస్ ఎంత నాన్న? సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత నాన్న? 10 ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అయింది? ముందు నోడ్‌లో స్టోర్ అయింది. అలా కనెక్ట్ అయింది. దీని అడ్రస్ 20 దీని అడ్రస్ ఎంత అన్నాను? 20 ఈ అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది? దాని ముందు నోడ్‌లో స్టోర్ అయింది. అలా కనెక్ట్ అయింది ఈ నోడ్. సో, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అవ్వాలి? లాస్ట్ నోడ్‌కి, ఎన్ నోడ్‌కి కనెక్ట్ అయితే అప్పుడు సర్క్యులర్ అయింది కదా! సో, నీకు ముందు నోడ్‌ని డిలీట్ చేయాలి. అంతే ఎక్కడ దీని అడ్రస్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్‌లో ఉంటుందని అర్థం. ఏదైతే ముందు నోడ్ యొక్క అడ్రస్ లాస్ట్‌లో ఎలా ఉంటుంది? ఎలా చెప్తాం? సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడుంది? ఫస్ట్ నోడ్‌లో ఉందని అర్థం. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది? లాస్ట్ నోడ్‌లో ఉంటుంది. ఆ లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో అక్కడ అడ్రస్ డిలీట్ చేస్తే ఫస్ట్ నోడ్ డిలీట్ అయిపోద్ది అక్కడ. ఈక్వల్స్ స్టార్ట్ అయినప్పుడు లాస్ట్ నోడ్ టు లాస్ట్ నెక్స్ట్ ఏదైతే లాస్ట్ నోడ్ ఉందో దాన్ని నెక్స్ట్ పార్ట్‌కి వెళ్ళమంది. దాని నెక్స్ట్ పార్ట్ ఇది లాస్ట్ నోడ్ ఇది ఫస్ట్ పార్ట్, నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్ పార్ట్‌లో ఏముంటుంది? అడ్రస్. దేని అడ్రస్సు? ముందు నోడ్ యొక్క అడ్రస్సు. ఏ అడ్రస్సు? ఏ అడ్రస్సు? క్లారిటీగా ఏస్తాను చూడండి బొమ్మ. ఇది లాస్ట్ నోడ్. లాస్ట్ నోడ్ 3 తీసుకున్నాం. ఫస్ట్ యొక్క అడ్రస్ ఎంత అన్నాను? 30. ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 30 అనేది ఈ లాస్ట్ ఏదైతే నోడ్ ఉందో అందులో స్టోర్ అయింది. ఈ అడ్రస్‌ని డిలీట్ చేయాలంటే ఏంటి? లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్‌కెళ్ళాలి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది నెక్స్ట్ పార్ట్. నెక్స్ట్‌కొచ్చి ఇది డిలీట్ చేయాలి. ఎలా డిలీట్ చేస్తాం చూడండి. స్టార్ట్ టు నెక్స్ట్, లాస్ట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు స్టార్ట్. అది ఏదైతే ఉందో దాన్ని ఇక డిలీట్ చేసి స్టార్టింగ్ ఏదైతే ఉందో నెక్స్ట్ అనేది
ఇక్కడ అడ్రస్ 100 తీసాం నాన్న. 100 తీసి ఏదైతే 20 యొక్క అడ్రస్ ఉందో 200 ఇక్కడ స్టోర్ చేసుకోవాలి. స్టార్ట్ టు నెక్స్ట్ అనేది ఈ స్టార్ట్ టు నెక్స్ట్ అంటే ఈ నోడ్‌కొచ్చాము. ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది మళ్ళీ స్టార్ట్ నోడ్‌కి లాస్ట్ నోడ్‌కి ఎళ్లి స్టోర్ అవుతుంది. ఆ 100 అనేది డిలీట్ అయిపోయి 200 వస్తుంది. అంటే ఈ నోడ్ డిలీట్ అయిపోయినట్టు అర్థం. తర్వాత డిలీటింగ్ నోడ్ ఎట్ ఎండింగ్. ఎండింగ్‌లో నోడ్ ఎలా డిలీట్ చేయాలి? ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఫాలోవ్డ్. ఇప్పుడు ఎలాగైతే లాస్ట్ నోడ్ డిలీట్ చేసామో ఎండింగ్ నోడ్ అలా డిలీట్ చేస్తాం. ఎండింగ్ నోడ్ అంటే దానికి ముందు నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. అక్కడికెళ్ళి డిలీట్ చేస్తే ఇది నోడ్స్ నాన్న. ఇది లాస్ట్ నోడ్ కదా! ఈ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఇక్కడుంది. అంటే ఏదైతే ముందు నోడ్ టు నెక్స్ట్ ఎళ్ళామో ఈ అడ్రస్‌ని డిలీట్ చేసేసావు. డిలీట్ చేసి ఏదైతే తర్వాత నోడ్ ముందు నోడ్ ఉందో అడ్రస్‌ని ఇది అడ్రస్ 100 అనుకున్నాం. ఆ అడ్రస్ అనేది ఇక్కడికొచ్చి స్టోర్ అయిపోవాలి. అప్పుడు ఇది డిలీట్ అయిపోయి ఈ రెండిటికి కనెక్షన్ వస్తుంది. అలాగే ఈ స్టెప్స్ ఉంటాయి. ఒకసారి చూసుకోండి మీరు. ఇంతటితో యూనిట్ కంప్లీట్ నాన్న.